Galatians chapter 1 verse 4. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. You please read that verse. Yes brother. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. அங்கே இயேசு எதற்காக அவர் மரித்தார் அப்படின்னு ஒரு கேள்வி கேட்கலாம். యేసు ప్రభు ఎందు నిమిత్తము చనిపోయారు అని ఒక ప్రశ్న అడగొచ్చు. For one question there are two answers in this verse. ఆ ఒక్క ప్రశ్నకి ఈ వచనంలో 2 జవాబులు ఉన్నాయి. People சொல்லுவோம் చెప్పండి 2 జవాబులు ఏమన్నాయో. So why did Jesus die? యేసు ప్రభు శిలువ మీద ఎందుకు చనిపోయారు? There are two answers you can tell. ఈ వచనంలోనే 2 జవాబులు ఉన్నాయి. అది చెప్పగలరా? Please try. Number 1. ப்ளீஸ் டெல். நம்பர் 1, நம்மளுடைய பாவங்களுக்காக இயேசு மரித்தார். మన పాపముల నిమిత్తము యేసు ప్రభు చనిపోయారు. అందులో ఒకటి he died for our sins. మన పాపాల నిమిత్తము. One more answer. wicked world to save us from the okay. wicked world. In order to deliver us from this evil world. Yes. అదనే? Yes. Okay. దుష్ట కాలములో నుండి మనల్ని విమోచింపవలనని. இப்பொழுது இருக்கிறதான பொல்லாத இந்த ஈவில் வேர்ல்டுல இருந்து in order to deliver us அப்படின்னு வாசிக்கும். ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి మనల్ని విమోచింపవలనని మనం చదువుతున్నాం. பொதுவா people Christians எந்த verse எடுப்பாங்கன்னா why did Jesus die அப்படின்னு கேட்டா yes he died for my sins அப்படின்னு ఈ சொல்லுவாங்க. దినములో క్రైస్తవులు యేసు ప్రభు ఎందుకు చనిపోయారంటే ఆయన నా పాపాల నిమిత్తం చనిపోయారు అని చెప్తారు. That is one answer. అది ఒక జవాబు మాత్రమే. One more answer is there. దానికి ఇంకొక జవాబు కూడా ఉంది. Jesus, why did Jesus die for me? యేసు ప్రభు ఎందుకు చనిపోయారు? இப்போ நானே Jesus கேட்கிறேன், Lord Jesus, why did you die for me? నేను యేసు ప్రభుని అడగొచ్చు, యేసు ప్రభువా నువ్వు ఎందుకు చనిపోయావు నా కొరకు? What he would say? అప్పుడు ఏమంటారంటే, విక్టర్, in order to deliver you from this evil world I died. ఈ దుష్ట కాలములో నుండి నేను విమోచింపవలనని నేను చనిపోయాను అంటే. Yes. అవును. అదిలేందు ನಾವು really whether we really delivered from this evil world. అది నిజంగా ఈ ప్రస్తుత దుష్ట కాలము నుండి మనల్ని విమోచించడం. நான் వాసిக்கிறோம் evil world அப்படின்னு వాసిக்கிறோம். ఇక్కడ దుష్ట కాలము అంటే దుష్ట లోకము. Why this is evil world? ఈ లోకం ఎందుకు దుష్ట లోకము? Because we read in 1 John chapter 5 verse 19. 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుతాం. Because the ruler of this world is evil one. ఈ 5:19లో ఏముందంటే ఈ లోకాధికారి దుష్టుడు. Verse 19. ఇది 19వ వచనం చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. Yes, the whole world యార్కుల ఇருக்கு அப்படினா it is in Satan's control. ఇది ఈ లోకమంతా ఎక్కడ ఉందంటే సైతాన్ యొక్క నియంత్రణలో ఉంది. World means politics world. ఈ లోకము అంటే ఈ రాజకీయాలకు సంబంధించిన లోకము, అలాగే సినిమా వరల్డ్, మూవీ వరల్డ్, సినిమాలకు సంబంధించిన లోకము, స్పోర్ట్స్ వరల్డ్, ఈ యొక్క క్రీడలకు సంబంధించిన లోకము, మ్యూజిక్ వరల్డ్, ఈ యొక్క మ్యూజిక్ కి సంబంధించిన లోకము, ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ వినోదాలకి సంబంధించిన లోకము. yes, even education is also నీకు Satan ఉడే కంట్రోల్ కొంది. all commercial business people nowadays they are running colleges. ఈ దినముల్లో విద్య కూడా ఈ యొక్క దుష్టుని లోకము కింద వస్తుంది. ఎందుకంటే అంతా దాని వ్యాపారం కింద చేస్తున్నారు కాబట్టి. ఈవెన్ మెడికల్ వరల్డ్, ఈ వైద్య శాస్త్రము, వైద్యకు సంబంధించిన కమర్షియల్ పీపుల్ అది కూడా కమర్షియల్ అయిపోయింది. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఆల్ ఇన్ Satan కంట్రోల్. విద్యా వ్యవస్థ, తర్వాత వైద్య వ్యవస్థ అంతా దుష్టుని యొక్క నియంత్రణలోనికి వెళ్ళిపోయింది. worldly amusements and entertainments, media is world all Satan under control. ఈ లోకమంతా, ఈ లోకములో ఉన్న వినోదాలు, సంతోషాలు అవన్నీ సైతాను యొక్క నియంత్రణలోనికి వెళ్ళిపోయినాయి. yes, the whole world ఎదుకుల ఇருக்கு அப்படினா the system Satan-కుల ఇருக்கு. నీకి ఈ వ్యవస్థ, ఈ లోక సంబంధమైన వ్యవస్థ అంతా ఎందులోకి వెళ్ళిపోయిందంటే సైతానులోనికి వెళ్ళిపోయింది, దుష్టునిలోనికి. now we read in verse 18. ఇప్పుడు 18వ వచనం చదవండి. one who born of the one who
born of the God, he keeps himself pure அப்படின்னு வாசிக்கிறோம். దేవుని మూలమున పుట్టినవాడు పాపము చేయడు అని తను భద్రం చేసుకుంటాడు అని మనం చదువుతున్నాం. எப்ப பொல்லாங்கன் அவனை தொடான், சேட்டன் அவனை தொட முடியாது. సైతాను దుష్టుడు వాడిని ముట్టడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ நான் சொன்ன எல்லா வேர்டு எதுக்குள்ள இருக்குன்னா இந்த டிவைஸ்ல இருக்கு. ఉదాహరణ నేను చెప్పినట్లు ఈ లోకమంతా ఎక్కడ ఉందంటే ఈ సెల్ ఫోన్ లో ఉంది. இல்ல நான் சொன்ன எல்லா வேர்டு அதுல இருக்கு. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఈ సెల్ ఫోన్ లోనే ఉంది. సెక్స్ వేணுமா, ఎంటర్టైన్మెంట్ వేணுமா, ప్లెషర్ వేணுமா, మనీ వేணுமா, లైంగిక సంబంధమైనదా లేకపోతే మీకు సంతోషములు కావాలా, డబ్బు కావాలా, ఏది కావాలన్నా అందులో ఉంటుంది. நாம் எப்பெல்லாம் இந்த சிஸ்டத்தை நாம் தொடும் பொழுது, இதை நாம் ஹேண்டில் பண்ணும் பொழுது, ఈ వ్యవస్థను ఎప్పుడైనా మనం ముట్టినప్పుడు இதால டிஃபைல் ஆகக்கூடாது, మనము దాని ద్వారా అపవిత్రపరచబడకూడదు. எஸ். అవును, கோவிடுக்கு முன்னால இதை நம்மளுடைய பிள்ளைகளுக்கு கையில நம்ம கொடுக்கல. ஆக்சுவலி we didn't give to children before covid. కోవిడ్ రాకముందు, ఈ కరోనా రాకముందు మన పిల్లలకి మనం ఫోన్లు ఇచ్చేవాళ్ళం కాదు. இப்ப கோவிட்க்கு பிறகு, కోవిడ్ వచ్చిన తర్వాత, அந்த கோவிட் టైంలో ஆன்லைன் எஜுகேஷன், ஆன்லைன் கிளாஸ் சொல்லிட்டு எல்லாரும் நாமளே என்ன கொடுத்துட்டோம் கேட்டா கொடுத்துட்டோம். அதை ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి, ఆన్లైన్ స్కూల్, ఆన్లైన్ ట్యూషన్లు అని చెప్పి మనమే ఏం చేసామంటే ఈ ఫోన్లు తీసుకెళ్లి పిల్లల చేతిలో పెట్టాం. ఎస్, எல்லாரும் கையில வச்சுக்கிட்டு இருக்க வேண்டியதா இருக்கு. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ చేతిలో ఉంచుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం என்ன செய்யணும்? ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి? yes, we are using. అవును, మనం దీన్ని వాడుతున్నాం. ఇది డిఫైల్ ఆగాదబడికి நாம் இதை பாதுகாத்துக்கணும். దాని ద్వారా నేను మురికి చేయబడకుండా, అపవిత్రపరచబడకుండా కాపాడుకోవాలి. எப்பெல்லாம் சில விஷயங்களை நம்ம தொடறோமோ அப்பெல்லாம் டச் தி ஈவில் சிஸ்டம் ஆஃப் దిస్ వరల్డ్ நாம் டச் பண்றோம். మనం ఎప్పుడెప్పుడు దాన్ని ముడుతున్నామో ఈ లోకం యొక్క మురికి వ్యవస్థను మనం ముడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. நம்ம కేర్ఫుల్ హ్యాండిల్ பண்ணணும். దాన్ని జాగ్రత్తగా మనం వాడాలి. see verse 18, ఇక్కడ 18వ వచనం చూడండి. లాస్ట్ పార్ట్, ఆఖరి భాగంలో, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఓ, பொல்லாங்கன் சாட்டன் அவனை என்ன செய்ய முடியும்? evil one cannot touch him. దుష్టుడు వాణ్ణి ముట్టడు. நல்ல ప్రామిస్, మంచి వాగ్దానం అది. அப்ப சாட்டன் என்ன டச் பண்ணாதபடிக்கு இருக்கணும்னா நான் இதை டச் பண்ணக்கூடாது. సైతానుడు నన్ను ముట్టకుండా ఉండాలి అంటే నేను దీన్ని ముట్టకూడదు. ఎందులో? ఈవిల్ సిస్టத்தை நான் టచ్ பண்ணக்கூடாது. ఎందులో? ఈ దుష్ట వ్యవస్థను నేను ముట్టకూడదు. see Jesus మార్నింగ్ we heard from Zach బ్రదర్ దగ్గర నుంచి ఉదయకాలం ముందు మనం విన్నట్లుగా John 16, యోహాను సువార్త 16వ అధ్యాయము, John 16:33, 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. yes I overcome the world அப்படினார். నేను లోకమును జయించాను అంటున్నారు యేసు ప్రభు. praise the Lord. ప్రైజ్ ది లార్డ్. நான் உலகத்தை ஜெயித்தேன், நான் உலகத்தை வென்றேன். నేను లోకమును జయించాను. அவர் என்ன ఉలగத்தை அவர் జయితాர்? ఆయన లోకములో దేన్ని జయించారు? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి అలెగ్జాండర్ ద గ్రేట్, he conquered the world அப்படின்னு நம்ம హిస్టరీలో படிச்சிருந்திருக்கலாம். ఇప్పుడు గొప్పవాడైన రాజు అయిన అలెగ్జాండరు ఆయన ప్రపంచాన్ని మొత్తం జయించాడు అని మన హిస్టరీలో చదువుతున్నాం. నెపోలియన్, he conquered the world அப்படின்னு హిస్టరీలో படிச்சிருந்தோம். నెపోలియన్ రాజు కూడా లోకమును ప్రపంచాన్ని మొత్తం జయించాడని మన హిస్టరీలో చదువుతున్నాం. yes అవును. during the time of world war, Hitler he captured many parts of the world அப்படின்னு படிச்சிருக்கலாம். ఈ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ ఇది ప్రపంచంలో అనేకమైన దేశములను ఆక్రమించుకున్నాడు అని మనం చదువుతాం. జీసస్ இப்படியெல்லாம் என்ன சார், நாட் லைக் தட். நெப்போலியனையோ இல்ல அலெக்சாண்டரையோ போலயோ హిట్లర్ போலெல்லாம் జీసస్ he didn't overcome this world. ఈ వీరులాగా నెపోలియన్, హిట్లర్, అలెగ్జాండర్ లాగా యేసు ప్రభు ఈ లోకమును జయించలేదు. అన్నా హై ప్రీస్ట్ అన్నా కైపా జయించలే. అవరు అన్నా కైపుల్లాగా, ప్రధాన యాజకులైన అన్నా కైపుల్లాగా ఆయన జయించలేదు. ఫారిసీస్, సాదుసీస్, హై ప్రీస్ట్ ఇవరెல்லாம் జీసస్ ఓవర్కమ్ பண்ணல. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకోయేలాగా ఆయన జయించలేదు. హెరోద్ కింగ్ అవరు ఓవర్కమ్ பண்ணல. హెరోదైన రాజైన హెరోదు లాగా ఆయన జయించలేదు. పైలట్ గవర్నర్ அவர் என்ன செய்யல, ఓవర్కమ్ பண்ணல. గవర్నర్ పిలాతు లాగా ఆయన జయించలేదు. బట్ వాట్ వి రీడ్, కానీ మనం ఇక్కడ ఓవర్కమ్ ద వరల్డ్, నేను లోకమును జయించి ఉన్నాను. అప్పుడు ఏదో ఓవర్కమ్ అన్నారు అంటే మరి దేన్ని జయించారు ఆయన? yes the మరి పీపుల్, ద ల్యాండ్, ప్రాపర్టీ, the geographical location of this earth, the world alla Jesus overcome பண்ணல. ఈ విధంగా మనుషుల్ని, లేకపోతే ఈ స్థలాల్ని, భూముల్ని, పొలాల్ని, వీటిని ఆయన జయించలేదు. యాక్చువల్గా பார்த்தோம்னா లిటరలీ స్పీకింగ్ జీసస్ క్రాస్ல இருந்தப்ப எப்படி இருந்தார் கேட்டா ஒரு డిఫిటెడ్ ஒரு పొజిషన్ல தான் இருந்தார். அப்படி మీరు యేసు ప్రభుని సిలువ మీద చూస్తుంటే ఓడిపోయిన వానిలాగా ఆ స్థితిలో ఆయన అలాగా వేలాడుతూ కనపడతారు.
அவங்க எல்லாரும் ஏளனம் பண்ணி நகைத்தார்கள். They mocked Jesus. యేసు ప్రభువుని చూసి అలాగా అవహేళన చేశారు వాళ్ళు. Hey, if you are a king, get out man. నీవు రాజువైతే కిందికి దిగిరా. If you are a prophet, if you are Christ, come down. నువ్వు క్రీస్తువైతే నువ్వు కిందికి దిగిరా. அப்ப அவர் எப்படி இருந்தார் அப்படின்னா ஒரு defeated ஒரு పర్సన్ పోలదా இருந்தாరు. ఆయన అప్పుడు ఎలాగున్నారంటే ఒక ఓడిపోయిన వాని వలె అలాగే సులువు మీద అలా ఉన్నారు. But actually he was the victor. కానీ ఆయన జయశీలుడు, జయించినవాడు ఆయన. He was the overcomer. ఆయన జయించినవాడు. In the literally யாரையும் அவர் ஜெயிக்கல. அவர் ఇక్కడున్న మనుషుల్ని ఆయన జయించలేదు. హై ప్రీస్ట్, పైలట్, హెరోదియో, జూస్ யாரையும் அவர் ஜெயிக்கல. ఆయన అక్కడున్న మనుషుల్లో, అక్కడ ప్రధాన యాజకుల్లో, లేకపోతే యూదుల్లో అక్కడ ఉన్న వారిని ఎవరిని జయించలేదు ఆయన. அவர் யாரை வென்றார் என்றால் ఆయన ఎవరిని జయించారంటే once John chapter 2, మొదటి యోహాను పత్రిక 1 John chapter 2 verse 15 and 16. మొదటి యోహాను పత్రిక This is the word Jesus overcame. 15-16 యేసు ప్రభు జయించిన లోకం ఇది. 1 John chapter 2 verse 15 and 16. 15 and 16. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-16 వచనములు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. Verse 16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. இங்கே we see நாம் இங்க ஒரு ట్రినిటీயை பார்க்கிறோம். ట్రినిటీ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకము యొక్క త్రిత్వమును మనం ఇక్కడ చూస్తున్నాం. ఫాదర్ గాడ్స్ ఫ్యామిలీలో ఒక ట్రినిటీ ఇருக்கு. ఫాదర్, సన్, ద హోలీ స్పిరిట్. దేవుని కుటుంబములో ఒక త్రిత్వం ఉంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. వరల్డ్ లో ఒక ట్రినిటీ ఇருக்கு. ఈ లోకంలో కూడా ఒక త్రిత్వం ఉంది. ఇక్కడ ట్రినిటీ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకము యొక్క త్రిత్వం ఇది. ఏదేది? మాంసத்தின் இச்சை, ఈ శరీరాశ, కண்களின் இச்சை, నేత్రాశ, జీవనத்தின் பொறுமையுமாகிய త్రిత్వం, జీవపు డంబము అనే త్రిత్వము. Jesus overcome this trinity of this world. యేసు ప్రభు ఈ లోకము యొక్క త్రిత్వాన్ని జయించారు. அதுதான் ஜெயிச்சார். అది ఆయన జయించింది. இப்ப 1 John ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక chapter 5 5వ అధ్యాయము verse 4 4వ వచనం చూద్దాం. தேவனால் பிறப்பதெல்லாம் உலகத்தை ஜெயிக்கும். దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. Yes. John 16:33 జీసస్ కురియదు. యేసు యోహాను గ్రంథము 16:33లో యేసు ప్రభు గురించి చెప్పబడింది. ఐ ఓవర్కమ్ ద వరల్డ్. నేను ఈ లోకమును జయించానని చెప్పి. ఓకే, ఎనకురియదు, ఉங்களுకురియదు, నా గురించి, నీకు నాకు అయితే 1 John 5:4 మొదటి యోహాను 5:4 దేవനാൽ పిறந்தவன் எவனும் உலகத்தை ஜெயிப்பான். దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. நம்ம எல்லாரும் சொல்லுவோமா? మనందరం చెప్తామా? தேவனால் பிறந்த நான் உலகத்தை ஜெயிப்பேன். దేవుని మూలంగా పుట్టిన నేను లోకమును జయించాను. எல்லாரும் కన్ఫెస్ பண்ணுவோமா? మనందరం కన్ఫెషన్ బై యువర్ మౌత్. మనందరం ఒప్పుకుందామా మన నోటితో? సో వాట్ వి బిలీవ్ ఇన్ యువర్ హార్ట్, లెట్ us కన్ఫెస్ బై యువర్ మౌత్. మీరు ఏదైతే హృదయమందు విశ్వసిస్తారో అది నోటితో ఒప్పుకుంటారు. நான் தேவனால் பிறந்தவன், அதனால் நான் உலகத்தை ஜெயிப்பேன். నేను దేవుని మూలంగా పుట్టినవాడిని కాబట్టి నేను లోకమును జయిస్తాను. కన్ఫెస్ பண்ணுவோமா? మనందరం అలా చెప్దామా? ప్లీజ్ మనందరం దయచేసి అందరూ చెప్దామా? నేను దేవుని మూలముగా పుట్టినవాడిని కాబట్టి నేను లోకమును జయిస్తాను. మరొకసారి, నేను దేవుని మూలముగా పుట్టినవాడిని కాబట్టి లోకమును జయిస్తాను. அப்படின்னா అంటే మదరిన్లావెல்லாம் జయం కొల్లకూడదు. అంటే లోకమును జయిస్తానంటే మన అత్తగారిని జయించడం కాదు అది. சிலர்லாம் ஓவர்கம் பண்ணும் விக்டரி ஓவர், జయం కావాలి, ஓவர்கம், விக்டரி ஓவர் மதர் இன் లా, விக்டரி ஓவர் ఫాదర్ ఇన్ లా, విక్టరీ ఓవర్ డాటర్ ఇన్ లా. అత్తగారి మీద జయము, మామగారి మీద జయము, లేకపోతే కోడల మీద జయము, அதெல்லாம் தோத்து போயிடுவீங்க நீங்க. అవన్నీ పక్కన పెట్టండి. ஜீசஸ் அப்படிலாம் யார்ட்டையும் அண்ணா, காய்பா, ஹீரோத், పైలట్ ఇవటెல்லாம் పోయి என்ன செஞ்சிட்டு இருக்கல, ఫైట్ பண்ணிட்டு இருக்கல. యేసు ప్రభు అన్న, కైప, హెరోదు దగ్గరికి వెళ్ళి అలాగే జయించలేదు, వాళ్ళతో యుద్ధం చేయలేదు. ఓకే, లెట్ దెం, అవరు జయించిட்டு పోవడం, లెట్ దెం. వాళ్ళని అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే, జయించుకుంటూ వెళ్ళిపోనివ్వండి. யார் எல்லாம் இது ஒரு சின்ன டெஸ்ட், ஒன்று ஸ்மால் டெஸ்ட். ఇక్కడ చిన్న పరీక్ష మనందరికి. ఫ్యామిలీ లైఫ్లో హస్బెండ్ వైఫ్ రెండు పేరుకు
ஒரு குவாரலிங் போயிட்டு இருக்கு. ஹஸ்பண்ட் வைஃப் குவாரலிங். మన కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఓకే, யார் வின் பண்றாங்களோ குவாரலிங்ல யார் విన్ பண்றாங்களோ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ తగాదలో ఆ కొట్లాట్లో ఎవరు జయిస్తారో நான் இப்ப கேட்போம். ఇప్పుడు మనం అడుగుదాం. அந்த குவாரலிங்ல பேசி ஜெயிக்கிறவங்க வின் பண்றவங்க ஓவர் கமரா இல்ல டிஃபீட்டட் ஒண்ணா? వారిద్దరి మధ్య జరుగుతున్న ఆ వాగ్వాదంలో జయించిన వాళ్ళు గెలిచిన వాళ్ళ ఓడిపోయిన వాళ్ళ? முதல்ல இவங்கள்ட்ட கேட்க வேண்டாம், ముందు இவங்கள்ட்ட கேட்க. ముందు సిస్టర్స్ అడుగుదాం. குவாரலிங் ఫ్యామిలీలో நடக்கிற ஒரு குவாரலிங். వాడు భార్యాభర్తల కుటుంబంలో జరుగుతున్న ఒక వాగ్వాదం, చిన్న గొడవలో గెలిచిన వారు జయించిన వారా ఓడిపోయిన వారా? என்ன சொல்றாங்க? தோத்துட்டவங்க జయించడం. புரிஞ்சுக்கிட்டீங்களா? అర్థమైందా మీకు? இங்க பிரதர்ஸ் சொல்லுங்க, நீங்க அவங்க சொல்லிருக்காங்க, அப்ப நீங்க சொல்லுங்க. ఇప్పుడు సిస్టర్స్ చెప్పారు, మీరు బ్రదర్స్ చెప్పండి. சொல்றேன், அந்த ஆர்குமெண்ட் వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాగ్వాదంలో గెలిచిన వారు, ஆர்குமெண்ட்ல அல்லது குவாரலிங்ல வின் பண்றவங்க யார்தான் வின் பண்றாங்களோ அவங்க. అలాగే గెలిచిన వాగ్వాదంలో గెలిచిన వారు గెలిచిన వారా ఓడిపోయిన వారా? என்ன சொல்றாங்க? ఓడిపోయిన వారా. బ్రదర్, తెలంగాణ ఆంధ్ర చర్చెస్ ఓకే డన్. తెలంగాణ ఆంధ్ర చర్చిలు బాగున్నాయి. அல்ல ஓகே, வளர்ந்துருக்கான்னு அர்த்தம். అంటే ఎదుగుతున్నారని అర్థం. இது సమ్ బర్డ్స్ ఆఫ్ ది స్కై ఇది கேட்டுட்டு இருக்கு இந்த வார்த்தை. ఇవన్నీ ఆకాశ పక్షులు ఈ మాట వింటున్నాయి. சேட்டன் ஆல்சோ உட்கார்ந்து கேட்டுட்டு இருக்காங்க அந்த. సైతాన్ కూడా ఇక్కడ కూర్చుని ఎక్కడో వింటూ ఉంటాడు. இனிமே நம்ம என்ன செய்யணும்? ஆர்குமெண்ட் அல்லது குவாரலிங்னு வீட்டுல வந்துச்சுன்னா என்ன செஞ்சிடணும் அப்படின்னா తోతున్నోం. ఇక మీదట మన ఇంటిలో ఏదైనా వాగ్వాదము, చిన్న గొడవ జరుగుతుందంటే మనం ఏం చేయాలంటే ఓడిపోవాలి. உடனே தாழ்த்தினோம், వెంటనే తగ్గించుకోవాలి. ఫైనల్ వర్డ్ ఏ వర్డ్ ఆర్కుని இருக்கக்கூடாது. நீங்க ஃபைனல் మాట, ఆ వాగ్వాదంలో ఆఖరి మాట నా మాటగా ఉండాలని అనుకోకూడదు. சிலர்லாம் இருக்காங்க, டங்க் இஸ் மைன் அப்படிம்பாங்க. டங்க் இஸ் மை, லிப்ஸ் ஆர் மைன், டங்க்ஸ் ஆர் மைன், హ్యాండ్స్ ఆర్ మైన్. కొంతమంది ఏమంటారంటే ఈ నాలుక నాది, ఈ పెదాలు నావి, ఈ చేతులు నావి కాబట్టి నేనే ఆఖరిగా ఉండాలి, ఆఖరి మాట. சில சிஸ்டர்ஸ் குறித்து சொல்லுவாங்க, ஐயோ உள்ட்டெல்லாம் பேசாத, பேசி ஜெயிக்க முடியாதும்பாங்க. కొంతమంది సిస్టర్ల గురించి చెప్తారు, ఆవిడతో మాట్లాడలేమండి, ఆవిడతో మాట్లాడి గెలవలేమండి అంటారు. ஐயో இவ்வளவு వాయి, అమ్మమ్మ ఎంత నోరు ఉంటదండి ఆవిడకి, பேசாத మాట్లాడకూడదు అంటారు. இவங்களெல்லாம் பேசி ஜெயிக்க முடியாது, ఆవిడతో మాట్లాడి ఆవిడని జయించలేం. ఇప్పుడు ஒரு టెస్ట్ మనీ కూడా ஒரு సిస్టర్స్ இருக்க கூடாதுங்க. ఇప్పుడు ఇటువంటి సాక్ష్యం ఒక్క సిస్టర్ కూడా ఇక్కడ ఉండకూడదు. நாம தான் தோத்து போயிடும், మనమే ఓడిపోవాలి. ఓకే, పురుషుని జయికిటం, సరే భర్త గెలవనివ్వండి. ఓకే, మనవి ఆర్గ్యుమెంట్లో జయికిటం, సరే భార్యని గెలవనివ్వండి. ఇంట్లో ఆర్గ్యుమెంట్లో జయికిటం, అత్తగారు జయించనివ్వండి. ఓకే, చర్చ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సిస్టర్స్, ద చర్చ్లో ఉన్న ది అదర్ సిస్టర్ அவங்க జయికిటం. ఇప్పుడు చర్చిలో ఉన్న సిస్టర్లకి బయట వారికి ఎవరైనా వాగ్వాదం జరుగుతున్నప్పుడు వాళ్ళని జయించనివ్వండి. நான் தோத்து போறேன், నేను ఓడిపోతాను. ఎస్, அவங்க உண்மையான விக்டர். అలాంటి వారు నిజంగా జయించిన వారు. జీసస్ కల్వరిలో அப்படிதான் இருந்தார். యేసు ప్రభు సిలువలో ఆ విధంగానే ఉన్నారు. బట్ அவர் தான் சிலுவையில வெற்றி சிறந்தார், சாத்தானை அவர் வெற்றி சிறந்தார். సిలువలో సైతాన్ని జయించిన వాడు ఆయన. he overcome the world, ఆయన లోకమును జయించిన వాడు. அப்ப நாம் எதை ஓவர்கம் பண்ணணும்? எந்த world அப்படினா మనము దేన్ని జయించాలి? ఏ లోకమును జయించాలి? we should overcome this trinity of this world. ఈ లోకం యొక్క త్రిత్వమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను మనం జయించే వారి కింద ఉండాలి. okay, that's one verse in Revelation chapter 3 verse 21. ప్రకటన గ్రంథము 3:21. Revelation chapter 3 verse 21. ప్రకటన గ్రంథము 3:21. ప్లీజ్ రీడ్. నేను జయించి எதை இப்ப நாம் வாசிப்போம், எதை ஜெயம் கொண்டு, నేను దేన్ని జయించి. இப்ப இந்த இடத்துல என்ன ஒரு வேர்டு நம்ம இன்சர்ட் பண்ணணும். ఇక్కడ ఒక మాటను మనం పెట్టాలి. ఇక్కడ எதை வைக்கும்? அவர் జీసస్ எதை ஜெயம் கொண்டார்? యేసు ప్రభు దేన్ని జయించారు? John 16:33. యోహాను 16:33. உலகத்தை, இப்ப லோகத்தை சொல்லி வாசிங்க பாப்போம். నేను లోకమును జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. ఓకే, నిపాటి. அடுத்தது ఓవర్కమ్, జయం కొలుగురవన్. ఎதை జయం కొలుగురవన్? లోకమును జయించిన వానిని నాతో కూడా
నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. Praise the Lord. What a wonderful promise. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. இப்ப இந்த வேர்ட்ஸ் கூட நம்ம எல்லாரும் சேர்ந்து வாசிப்போமா? ఈ వాక్యాన్ని మనం అందరం కలిపి చదువుతామా? நீங்க வாசிங்க, அவர் எல்லாரும் வாசிக்கட்டும். నేను చదువుతాను, తర్వాత నా వెనక అందరూ We చదువుతాం. have to insert that word లోకతే. ఇక్కడ లోకము అనే మాటని అందులో మనం కలిపి చదువుదాం. నేను లోకమును జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము లోకమును జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. So this is the promise. ఇది వాగ్దానం. Yes, those words are all hidden. ఇవన్నీ మనకి మరుగై ఉన్నాయి. Jesus, John 16:33. Jesus యోహాను 16:33 యేసు ప్రభువు లోకమును జయించారు. one who is born of the God, he will overcome the world. ఈ దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు. And the world என்னங்கிறது நம்ம தெரிஞ்சிடுச்சு. ఆ యొక్క లోకం అంటే ఏంటో మనకు అర్థమైంది ఇప్పుడు. And the world, trinity of this world. ఈ లోకం యొక్క త్రిత్వమైన ఈ లోకము. Okay. நாம் இந்த evil world லிருந்து நாம் என்ன ஆயிடணும் அப்படின்னா we have to be delivered from this evil world. ఈ దుష్ట లోకము నుంచి మనం విడిపింపబడాలి. ஒரு சில pictures, some images உங்களுக்கு நான் காண்பிக்கிறேன். அதுல ஏதாவது 1 or 2 we will meditate. కొన్ని చిత్రాలు మీకు అక్కడ చూపిస్తాను. కొన్ని అందులో 1-2 మనం ధ్యానిద్దాం. So this verse is from Galatians 1:4, being delivered from this evil world. ఈ దుష్టము లోకం నుంచి విడిపించబడడం అనేది గలతీయులకు రాసిన పత్రిక 1:4 మనం చదివాం. అది that means அது அப்படியே வெறுமனே அப்படியே யோசிக்க கூடாது. அது கொஞ்சம் డీపా நம்ம அந்த வேர்ல்ட் evil world அப்படினா என்னென்னலாம் அதுல இருக்கு. அதுல అది అలా చదివేసి అలా what are all the things constitute this evil world. ఏర్కనవే நாம் trinity of this world அப்படிங்கறத ధ్యానించిரோம். ఇది మనం అలా చదివి అలా విడిచిపెట్టకూడదు. అసలు ఈ దుష్ట లోకం అంటే ఏంటి, ఇందులో ఏముంది అని దాని గురించి మనం ధ్యానించాలి. ఇప్పటికే మనం ఈ లోకంలో ఉన్న త్రిత్వం గురించి చూసాం. ఓకే, we have to be delivered from these pleasures and entertainments of this world. ఈ లోకం యొక్క వినోదాల నుంచి, సుఖముల నుంచి, సౌఖ్యముల నుంచి మనం విడిపింపబడాలి. the world full of evil pleasures are there. ఎందుకంటే ఈ లోకమంతా ఈ దుష్ట సంబంధమైన సౌఖ్యములు, సంతోషములే ఉన్నాయి. Okay, number 1 మొదటిది. number 2 రెండోది fashions of this world. ఈ లోకం యొక్క ఫ్యాషన్ల నుంచి విడిపింపబడాలి. Yes, in the world today we should not be conformed with these fashions of this world. ఈ లోకం యొక్క ఫ్యాషన్లకి మనం అలాగా అంకితమై ఉండకూడదు. We are God's people. మనం దేవుని ప్రజలము. நமக்கு அவங்களுக்கு ஒரு டிஃபரன்ஸ் இருக்கு. அதுல వాళ్ళకి మనకి ఈ వ్యత్యాసము కనబడాలి. we should not dress like worldly people, heathen people. ఏక లోక సంబంధమైన వారు అన్యులు ధరించినట్లుగా దుస్తులు మనం ధరించకూడదు. Okay, if time permits I will show some verses also. సమయం అనుకూలిస్తే కొన్ని వచనములు కూడా చూపిస్తాను. Number 3, మూడోది friends of this world. ఈ లోకము యొక్క స్నేహితులు. Yes, நாம் born of God அப்படினா நம்மளுடைய friends, நம்மளுடைய companions யாரா இருக்கணும் அப்படினா God fearing people should be our companions. మనం దేవుని మూలముగా పుట్టిన వారమైతే మన స్నేహితులు ఎవరు ఉండాలంటే దేవునికి భయపడేవారే మన స్నేహితులుగా ఉండాలి. Worldly people toward associates లా முடிஞ்சிருக்கணும், அவ்வளவுதான். లోక సంబంధమైన స్నేహములు ముగిసిపోవాలి అంతే. ఇంకా in our baptism itself, in that water tank oda நம்மளுடைய old associates எல்லாம் முடிஞ்சிருச்சு, அவ்வளவுதான். ఆ నీటిలో మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ యొక్క వాటర్ ట్యాంక్ లోనే ఈ లోక సంబంధమైన స్నేహాలన్నీ అక్కడే పోవాలి. ఇంకా our old friendships, our old friends, old associates எல்லாம் worldly associates எல்லாம் drowned ஆயிடுச்சு, ఈ లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైన స్నేహితులు వాళ్ళందరూ అక్కడ మునిగిపోయారు. ఇంకా என்னுடைய కంపానియన్ அப்படினா godly people. ఇప్పుడు నా స్నేహితుడు ఎవరు అంటే దేవునితో ఉన్న మనుషులే. ఓకే, నంబర్ 4. నాలుగోది. yes, நாம் எதிலிருந்து விடுதலையா இருக்கணும் அப்படினா values of this world. దేని నుంచి మనం విడిపింపబడాలంటే ఈ లోక సంబంధమైన విలువల నుంచి. the worldly people க்கு நிறைய values இருக்கு. ఈ లోక సంబంధమైన మనుషులకి వాళ్ళ విలువలు వేరుగా ఉంటాయి. அவருடைய value system அப்படினா వాళ్ళ విలువల నుంచి ఆ వ్యవస్థ ఎలా ఉంటుందంటే money is everything, డబ్బే సమస్తము అంటారు వాళ్ళు. అதான் worldly people ఉடைய value. అదే ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క విలువ. sex అదా அவருடைய value. ఇక లైంగికము అనేది వాళ్ళ యొక్క విలువ. బ్యూటీ అదా அவருடைய system. సౌందర్యము అనేది వాళ్ళ యొక్క వ్యవస్థ. అదా అది హానర్, ఈ యొక్క ఘనత, இதெல்லாம் வேர்ல்ட். நாம்
அதான் அவருடைய அம்பிஷனா வச்சிருக்காங்க. அது ఇదంతా ప్రపంచం, అది వాళ్ళు ఆశగా పెట్టుకుంటారు. பாப்புலரா இருக்கணும், ஃபேமஸா இருக்கணும், మనుషుల్లో ప్రసిద్ధి చెందాలి, ఫేమస్ అయిపోవాలి, కార్నర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకం యొక్క ఘనత కావాలి. இதெல்லாம் மணி டு அட்டைன் மணி, దీనికి ధనము కావాలి, ధనము సంపాదించాలి. எஸ், இதெல்லாம் వాల్యూస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదంతా లోకము యొక్క విలువ. ఓకే, இதுல இருந்து நான் விடுதலை ஆக்கப்பட்டிருக்கணும். దీని నుంచి మనం విడిపించబడాలి. One more thing, ఇంకొకటి చూద్దాం. the elementary things and customs of this world ல இருந்து நான் என்ன செஞ்சிருக்கணும்? நான் விடுதலையா இருக்கணும். ఈ లోకము యొక్క ఆచారముల నుంచి, విషయములన్నిటి నుంచి మనం విడిపింపబడాలి. Yes, certain things, some elementary principles of this world. ఈ లోకము యొక్క సూత్రములు, చిన్న చిన్న మూల సూత్రములు ఉంటాయి, వాటి నుంచి Just I want to show one verse. ఒకటి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Before we meditate the other things, just I want to quickly మిగిలిన వాటి మీద ధ్యానించే బదులు ధ్యానించడానికి ముందుగా ఒకటి చూపించాలనుకుంటున్నాను. Colossians chapter 3. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2:20. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. Verse 20. 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు. அதுல நான் ஆல்ரெடி ஐ அம் டைட் வித் கிரைஸ்ட். నేను క్రీస్తుతో కూడా మృతి నొందాను. அவ்வளவுதான். in my old things எல்லாம் passed away. నా పాతవన్నీ గతించిపోయినాయి. நான் உலகத்தோடு நான் அப்ப மரித்தது உண்டானால் அந்த elementary things that worships-க்குலாம் இனிமே நான் எப்படி நான் உடன்படலாம்? నేను క్రీస్తుతో మృతి నొందిన వాడిని అయితే ఇంకా ఈ లోక సమాన పద్ధతులను నేను అలాగ పట్టుకుని ఉండగలను. இங்க தமிழ் பைபிள்ல வழிபாடு என்று worships இருக்கு. అంటే పద్ధతులు అని. That means పద్ధతులు మీన్స్ కస్టమ్స్. For example, ఉదాహరణకి Galatians. గలతీయులకు రాసిన పత్రిక. See, these are all we are speaking from the word of God. మన దేవుని వాక్యం నుంచి మనం మాట్లాడుతున్నాం. Paul in those days he dealt all those things in those churches. ఆ దినముల్లో చర్చిల్లో ఉన్న ఈ సంగతులన్నిటి గురించి పౌలు అప్పుడే మాట్లాడారు. Galatians chapter 4. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. See verse 9. 9వ వచనం మనం చూద్దాం. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసుడై ఉండగోరనేలా. నెక్స్ట్ వర్స్ 10. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఓ, ఇదే గలేషియన్స్ నుండే కార్యங்கள். ఇది గలతీయులు వాళ్ళు చేస్తున్న పనులు ఇవి. These are all the elementary principles, ఈ లోకము యొక్క మూల పాఠములు ఇవన్నీ. elementary customs of this world. మూల పాఠములు, ఆచారాలు. ఏది పాకరదు அப்படினா ఏదంటే డే, మంత్, టైం, ఇయర్ அதெல்லாம் పాకరదు. ఇది మంచి రోజా కాదా అని దినముల గురించి చూడడం, మాసముల గురించి చూడడం, ఉత్సవ కాలముల గురించి చూడడం, సంవత్సరాల గురించి ఆలోచించడం. So these are all the things. These are all the elementary things of this world. ఇవన్నీ లోకము యొక్క మూల పాఠములు. I don't know much about Andhra. ఆంధ్రాలో దీని సంగతి ఉందా? సో బైబిల్ ఎవరు తెలివిగా சொல்லுது பாரு. బైబిల్ ఎంత చక్కగా రాసి ఉందో చూడండి. సర్టన్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి சில ஃபேமிலிஸ் எல்லாம் ஒரு அந்த ஒரு பாண்டேஜ்ல இருப்பாங்க. வேர்ல்டுனுடைய இந்த எலிமெண்டரி திங்ஸ்னுடைய பாண்டேஜ்ல ஜனங்கள் இருப்பாங்க. కొన్ని కుటుంబాలు ఈ యొక్క లోక సంబంధమైన మూల పాఠములు అనే బందీ గృహంలోనే ఉంటారు, బంధింపబడి ఉంటారు. అందులో ఎగ్జాంపుల్ గా ఒன்று சொல்றேன். ఒకటి ఉదాహరణకి చెప్తాను. ஒரு மேரேஜ் நம்ம కండక్ట్ பண்ணனும். అప్పుడు మనం ఒక వివాహం జరిగించాలి అంటే எல்லாருடைய కన్వీనియన్స్காக సాటర్డే அப்படினு பண்றோம். అందరికీ వీలుగా ఉండేటట్లుగా శనివారం పెట్టుకుందాం అనుకుంటాం. లోకల్ ఎల్డర్స్ వர முடியும், அல்லது people వీకెండ్స్ అங்கறதுனால we can for people's convenience we can fix on Saturday அப்படினு வைக்கிறோம். మనుషులందరికీ వీలుగా ఉండేటట్లుగా మనం శనివారం పెట్టుకుందాం, ఎందుకంటే వీకెండ్ అయితే, వారాంతరం అయితే అందరూ రావచ్చు, అక్కడ ఉన్న ఎల్డర్స్ రావచ్చు, అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి అందరూ రావచ్చు అని పెట్టుకుందాం అనుకుంటారు. బట్ పీపుల్ దోస్ హూ హావ్ కమ్ ఫ్రమ్ ద హిందూ బ్యాక్గ్రౌండ్, కానీ హైందవ వృత్తాంతముల నుంచి వచ్చిన వారైతే సాటర్డే, శనివారం పెట్టుకోకూడదు. దే వోంట్ రివీల్ ఇట్, కానీ అది బయటకు చెప్పరాళ్ళు. బట్ ఇట్ వాస్ ఇన్ దర్ హార్ట్, కానీ వాళ్ళ హృదయంలో ఉంటది. బట్ దే వుడ్ సే సమ్ అదర్ రీజన్స్, కానీ ఇంకా వేరే ఏదో కారణం చెప్తా ఉంటారు. బ్రదర్ సాటర్డే నో, బ్రదర్ నో, బ్రదర్ వద్దండి, శనివారం వద్దండి. వై శనివారం నో, వై శనివారం, శనివారం ఎందుకు వద్దు అన్నారు అనుకోండి.
See, elementary principles of this. ఇదంతా ఎందుకు వద్దంటే సనుగుతూ ఉంటారు అది ఇది అని చెప్పేసి ఇదే లోక సంబంధమైన మూలపాఠం. Just example. ఇదంతా ఒక ఉదాహరణగా చెప్తున్నాను. For example, ఉదాహరణ there are many things like this. ఇటువంటి చాలా ఉన్నాయి. Customs of this world. ఈ లోక సంబంధమైన ఆచారంలో In deep south Tamil Nadu, some customs are there. అక్కడ తమిళనాడులో లోపలికి వెళ్ళిపోతే అక్కడ కొన్ని ఆచారాలు ఉంటాయి. In western Tamil Nadu, some customs are there. వెస్ట్ తమిళనాడులోకి వెళ్ళిపోతే అక్కడ కొన్ని ఆచారాలు ఉంటాయి. So one boy is from deep south Tamil Nadu, one girl is from west Tamil Nadu. So when coming to the marriage means ఇక చాలా లోపలికి తమిళనాడు దక్షిణ భాగంలోంచి ఒక అబ్బాయి, తర్వాత ఇక్కడ వెస్ట్ లోంచి ఇంకో అమ్మాయి, వాళ్ళిద్దరూ ఒక పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే what they would say, అప్పుడు ఏమంటారంటే this is not our custom. This in our district, in our deep south Tamil Nadu, we won't follow this custom. ఈ దక్షిణ తమిళనాడులో ఇంత మాకు ఈ ఆచారం ఈ మా ఆచారం కాదండి, ఇందులో మేము చేయలేమంటారు వాళ్ళు. இவர்கள் ஒரு கஷ்டத்தை சொல்லுவாங்க. వీళ్ళకు ఇంకో ఆచారం చెప్తారు వాళ్ళు. See, west or east or north south, that's not important. This is we should turn back, come to the Bible custom. Amen. తూర్పా పడమర దక్షిణమా ఉత్తరమా అక్కడ ఏ యొక్క మూలపాఠాలు ఉన్నాయి అనేది కాదు, మనందరం ఎక్కడికి రావాలంటే ఈ బైబిల్ దగ్గరికి రావాలి. Not eastern culture or western culture. అది తూర్పు కల్చరా పడమర కల్చరా అన్నది కాదు. We should come to the Bible culture. మనం బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ కల్చర్ లో we should not conform to this world. ఈ లోకముతో మనం జతవారమై ఉండకూడదు. For example, one more thing. ఇంకొక మాట, ஒருத்தங்க இறந்துட்டாங்க, ఒక అతను చనిపోయారు, ఎవరైనా చనిపోయారు. So funeral service either from Christian background or some Hindu background, so some unconverted people, burial முடிஞ்சிருச்சு. అక్కడికి వెళ్ళి ఆయన పాతి పెట్టడం సర్వీస్ ఇస్ ఓవర్. అక్కడ పాతి పెట్ట భూస్థాపన కార్యక్రమం అయిపోయింది. yes, then again that family again come back. మరలా ఇప్పుడు ఆ కుటుంబం వస్తారు. Brother, is there any shall we have 16th day ను வருவாங்க உள்ளார. 16వ రోజున వస్తారన్నమాట. సహోదరుడా మనం ఏమైనా చెయ్యొచ్చా అని. So already burial over, everything is over, cremation is over, or funeral is over, everything. Now why 16th? అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ భూస్థాపన అయిపోయింది, అంతా పాతిపెట్టడం అంతా అయిపోయింది కదా, ఇప్పుడు 16వ రోజు ఎందుకు అని అడుగుతాం. The customs of this world, elementary principles of this world. ఎందుకంటే ఈ లోకం యొక్క మూలపాఠములు ఇవన్నీ. அது இன்னைக்கு எங்க வந்துருச்சு அப்படின்னா, these heathens customs எங்க வந்துருச்சுன்னா இன்னைக்கு క్రిస్టియానిటీలోనే வந்துருச்சு. இன்னைக்கு ఈ యొక్క అన్య సంబంధమైన ఆచారాలన్నీ ఎక్కడికి వచ్చినాయి అంటే క్రైస్తవ్యంలో కూడా వచ్చేసినాయి. ఈ రోజు in a name, in what name it has come in slowly creeping உள்ளார வந்துருச்சு இன்னைக்கு எல்லாம். ఇప్పుడు ఏదో ఒక పేరులో క్రైస్తవ్యంలో కూడా నెమ్మదిగా అలా వచ్చేస్తున్నాయి ఇవన్నీ. என்ன కూటంனா స్తోత్ర కూటం. దానికి ఒక పేరు పెడతారు. ఏం కూటం అంటే స్తుతి కూటం. ఇంకే స్తుతి కూటం ఇంకే ఉండా ఉండు మెంబర్ ఎన్నో జ్ఞాపకార్థ కూడిక అని పెడతారు. நான் ஏற்கனவே நல்லா குத்திட்டு வந்திருக்கேன். ఇప్పటికే ఇవన్నీ మేము విని వచ్చాము. మెమోరియల్ కూటం, జ్ఞాపకార్థ కూడిక, తుది స్తోత్ర కూటం, స్తుతి కూటము, ಎಲ್ಲ వరల్డ్లీ కస్టమ్స్. ఇవన్నీ లోక సంబంధ ఆచారాలే. ఫినిష్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నిటితో మనం ముగించాలంటే బీయింగ్ డెలివర్డ్ ఫ్రమ్ దిస్ ఈవిల్ వరల్డ్, ఈ లోకం నుంచి విడుదల పొందడం. సో ఐ యామ్ స్పీకింగ్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని వాక్యం నుంచి మాట్లాడుతున్నాను. yes, it is written in Colossians 2:20, Galatians 4. ఇక్కడ కొలసీయులకు రాసిన పత్రిక 2:20లో గలతీయులకు 4వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. At any cost we should not follow these customs of this world. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోక సంబంధమైన మూలపాఠములను మనం వెంబడించకూడదు. You can get more light from the word of God. దేవుని వాక్యం నుంచి ఇంకా మీరు వెలుగు పొందుకోవచ్చు. Okay, one more thing. ఇంకొకటి చూద్దాం. We should fightings for this world. ఈ లోకం కొరకు పోట్లాట్లు, for money or ధనము కొరకు కానీ, or our estate or houses, ఆస్తి కొరకు కానీ, ఇంటి కొరకు కానీ, for our father's inheritances, తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా వస్తున్న వాటిని సంపాదించుకోవాలి. We are not of this world. ఇవన్నీ లోక సంబంధమైనవి. John 18:36 we read, మనం లోక సంబంధము కాదు. I am not of this world. నేను లోక సంబంధిని కాదు. My disciples won't fight for these things. యేసు ప్రభు అంటున్నారు, నా శిష్యులు వీటి కొరకు పోట్లాడరు. Yes, no fightings. ఇక్కడ ఏది వాగ్వేదాలు దెబ్బలాట్లు ఉండవు for this world. ఈ లోకం కొరకు.
So all these things, ఇవన్నీ కూడా we have to be delivered from this evil world. వాటి నుంచి మనం విడుదల పొందాలి. Pleasures, ఈ లోక సంబంధమైన సౌఖ్యములు, our fashions, ఈ యొక్క ఫ్యాషన్లు, friends, స్నేహితులు, elementary things and customs of this world, లోక సంబంధమైన మూలపాఠములు, ఆచారములు, value systems of this world, ఈ లోకము యొక్క విలువ వ్యవస్థ, fights for these earthly ఈ things. భూ సంబంధమైన వాటి కొరకు పోట్లాటలు, We have to be delivered. వీటి నుంచి మనం విడుదల పొందాలి. That's why Jesus died. అందుకే యేసు ప్రభు చనిపోయారు. Yes, in order to deliver us from this evil world. నిన్ను నన్ను విడుదల చేయడానికి, విడిపించడానికి యేసు ప్రభు He చనిపోయారు. died on the cross. ఆయన సిలువ మీద చనిపోయారు. Okay, just I want to show one or two things. ఒకటి రెండు నేను First చూపించాలనుకుంటున్నాను. thing, worldly things, worldly pleasures. ఈ లోక సంబంధమైన సుఖములు. Okay, see, Mark chapter 6. మార్కు సువార్త, Mark chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయము. In the gospel of Jesus, now యేసు ప్రభు సువార్తల్లో Jesus மூன்று லீவன்ஸ் குறித்து சொல்வார். ஃபாரிசீஸ்னுடைய லீவன் அண்ட் సాదుసీస్ అండ్ హేరోదునుடைய పులితమ. ఈ యొక్క పులిసిన వాటిని గురించి ఇక్కడ 3 సంగతులు, పరిసీలు పులిసిన పిండి గురించి, సద్దుకేలు పులిసిన పిండి గురించి, హేరోదన పులిసిన పిండి గురించి, 3 పులిసిన పిండి గురించి చెప్తున్నారు. మార్కు సువార్త చాప్టర్ 8 8వ అధ్యాయము వర్స్ 15. 8వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. మార్క్ చాప్టర్ 8 వర్స్ 15. 8వ అధ్యాయము 15వ వచనము. మంచి నేల నుండి విత్తనము పూలిన వారెవరనగా, మార్క్ చాప్టర్ 8:15. మార్క్ 8. ఐఎమ్ రీడింగ్ లుక్, సారీ బ్రదర్. మార్కు సువార్త 8:15. ఆయన చూచుకునుడి పరిసీల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ఓకే, ఫారిసీస్னுடைய లీవన్ அப்படிங்கிறது పరిసీలు హిపోక్రసీ. పరిసీల పులిసిన పిండి ఏంటంటే వేషధారణ. ఓకే, హేరోదునుடைய పులితమా? మరి హేరోదు యొక్క పులిసిన పిండి ఏంటి அப்படின்னு என்ன అంటే ఏంటి? లీవన్ ఆఫ్ హేరోద్ அப்படின்னா హేరోదు పులిసిన పిండి అంటే మార్క్ చాప్టర్ 6. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్క్ చాప్టర్ 6లో వాసిக்கிறோம். మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతాం. వర్స్ 20లో 20వ వచనంలో మనం చూస్తాం. దట్ ఈస్ వరల్డ్లీనెస్. ఇది లోకత్వము. పరిసయ్యరుடைய పులితమా మైమలం, హిపోక్రసీ. మా పరిసయ్యుల పులిసిన పిండేమో వేషధారణ. ఓకే, హేరోదునుடைய పులితమా? హేరోదు యొక్క పులిసిన పిండి అయితే వరల్డ్లీనెస్, లోకత్వము. ఎప్పుడు அப்படின்னா ఎలాగంటే వర్స్ 20లో వాసిக்கிறோம். మార్క్ చాప్టర్ 6 వర్స్ 20. మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. 19:20 సేమ్. ఓకే, ఇక్కడ 19-20 కలిసి ఉన్నాయండి. హేరోదియ అతని మీద పగబట్టి అతను చంపింపగోరను గాని ఆమె చేత గాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతను కాపాడుచూ వచ్చును. మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయును తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. பாருங்களேன், ஹேரோது குறித்து எப்படி வாசிக்கிறோம் பாருங்க. హేరోదు గురించి మనం ఎలా రాసిందో చదువుతున్నాం చూడండి. என்னென்ன திங்ஸ் எல்லாம் ஹேரோது குறித்து சொல்லப்பட்டிருப்பாரு. ఏమేమి హేరోదు గురించి చెప్పబడిందో చూడండి. நம்பர் 1, మొదటిది, அதாவது ஒரு godly man, யோவான் ஒரு நீதி உள்ளவன் பரிசுத்தம் உள்ளவன் என்று அறிந்து அவனுக்கு பயந்திருந்தான். యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును ఒక మనుష్యుడని యోహానుకి భయపడ్డాడు. హేరోదు జాన్ ద బాప్టిస్ట్కి he had such a reverence, such a high regard about John the Baptist. హేరోదుకి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంటే ఎంతో గొప్ప భయభక్తులు కలిగి ఉన్నాడు. నంబర్ 1, మొదటిది. he had high regard, చాలా గొప్ప భయభక్తులు కలిగి ఉన్నాడు. ఓకే, నంబర్ 2, రెండవది அதுல வாசிக்கிறோம். అక్కడ మనం చదువుతున్నాం. அவனை அநேக சூழ்நிலையில அவனை ప్రొటెక్ట్ பண்ணிருக்கான். అతన్ని అనేకమైన పరిస్థితుల్లో కాపాడుతూ వచ్చాడు. ఓకే, నంబర్ 2. 2. నంబర్ 3, మూడోది ఏంటంటే அவனுடைய யோசனையின்படி அநேக காரியங்களை செய்திருக்கிறான். ఆయన ఆలోచన ప్రకారం చాలా పనులు చేశాడు. 1 2 இல்ல, 1కి 2 కాదు, அநேக காரியங்களை செய்தான். చాలా చేశాడు. నంబర్ 3. మూడోది. నంబర్ 4. నాలుగోది, அவனுடைய சொல்லை, அவனுடைய ஜான் த பாப்டிஸ்ட் இருந்து வரக்கூடிய வேர்ட்ஸ் ரொம்ப ఆవులోడు కేட்பான். బాప్తిసం ఇచ్చే యోహాను మాటలు ఎంతో సంతోషంతో వినేవాడట.
எப்படி இருப்பார்? இப்படிப்பட்ட ஒரு பிரதர் வந்தாரா என்ன சொல்லுவோம் சர்ச்சில்? ఈ చర్చిలో ఇటువంటి ఒక బ్రదర్ ఉన్నారంటే మనం ఏమంటాం చూడండి. వార్తయెல்லாம் చర్చిలో ఉల్ల వార్తయెல்லாம் ரொம்ப ఆర్వమా కేకరదు. ఈ చర్చిలో చెప్పే మాటలని ఎంతో సంతోషంగా వినడం, எல்லா మీటింగ్స్కు వర్రదు, ప్రతి మీటింగ్కి రావడం, நிறைய காரியங்களுக்கு கவுன்சிலிங் கேட்கறது, చాలా చేయబోయే విషయాలన్నిటికి వెళ్ళి ఏం చేయమంటారని సలహా అడగడం. ஒரு சர்ச்சினுடைய ஒரு காட்லி மேன், ஒரு காட்லி சர்வெண்ட் ஆஃப் காட் குறித்து ஒரு హై రిగార్డ్ இருக்கிறது. దైవజనుడి చర్చిలో ఉన్న ఆ దైవజనుడి గురించి ఎంతో భయభక్తులు కలిగి చూపించడం. ஆனா ஒரு நல்ல ஒரு பொசிషన్ல ஒரு బ్రదర్ இருக்காருன்னு வச்சுங்க, ఒక మంచి పొజిషన్ లో ఉన్న బ్రదర్ అని మీరు అనుకోండి, ஒரு బిలీవర్ అది மாதிரி இருக்கிறார், అవిశ్వాసి అయిన సహోదరుడు. కానీ సీక్రెట్ లైఫ్ లో, కానీ ఆయన రహస్య జీవితంలో తన్నుடைய తంబినుடைய మనివి ఫిలిప్పునుடைய మనివి కీపరా వచ్చిర్పారు. కానీ తన యొక్క రహస్య జీవితంలో తన తమ్ముడైన ఫిలిప్పు యొక్క భార్య అని హేరోదియని తను ఉంచుకున్నాడు. 17 అక్కడ 17వ వచనంలో చూద్దాం. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను గనుక. Nowadays we need such men of God, such a servant of God nowadays. ఈ దినముల్లో మన మధ్యలో ఇటువంటి గొప్ప దైవజనులు అవసరమై ఉంది. అవును, ఒక సీక్రెట్ లైఫ్ లో ஒரு sin இருக்குமானால், రహస్య జీవితంలో ఒక పాపం ఉందంటే, అది ஒரு పర్సనల్ లైఫ్ లో ஒரு sin இருக்குமானால், ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక పాపం ఉందంటే బోల్డ్ ఫేస్ టు ఫేస్ நாம் சொல்லணும், ధైర్యంగా ముఖం మీదకి మనం చెప్పాలి. రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్, నీ పాపం నుంచి పశ్చాత్తాపడు. అదర్వైజ్ ఫైండ్ అవుట్ సమ్ అదర్ చర్చ్, లేకపోతే ఏదో చర్చ్ చూసుకో, ఇక్కడికి రావసరం లేదని చెప్పాలి. డోంట్ గివ్ ఎనీ మనీ ఫర్ దిస్ చర్చ్, ఈ సంఘమునకు నువ్వు ఏ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. వి డోంట్ వాంట్ యువర్ మనీ, నీ ధనం మాకు అవసరం లేదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ చర్చ్, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. యు ఆర్ లివింగ్ ఇన్ సిన్, నువ్వు పాపంలో జీవిస్తున్నావు. అవును. జాన్ ద బ్యాప్టిస్ట్ స్పిరిట్ నౌడేస్ వి నీడ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. బాప్తిసం ఇచ్చే యోహానుకున్న ఆత్మ ఈ ఆఖరి దినముల్లో మనకు అవసరమై ఉన్నది. இன்னைக்கு இருக்கிற పాస్టర్స్ எப்படி இருந்துப்பாங்க? இன்னைக்கு ఈ దినముల్లో ఉన్న పాస్టర్లు ఏ విధంగా ఉన్నారండి? లెట్ ఇట్ బి, పర్లేదు, ఉండనివ్వండి. హి ఈజ్ సచ్ ఎ మ్యాన్ ఇన్ హై పొజిషన్, ఆయన చాలా పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి. நிறைய வரும் డబ్బు நிறைய வரும், తన దగ్గర నుంచి బాగా డబ్బులు వస్తాయి. எனக்கு என்னுடைய பாக்கெட்லயும் நிறைய கொடுப்பார், నా జోబులో చాలా పెడతారు డబ్బులు. நிறைய டைத் வரும், బాగా పదవంత వస్తుంది. நம்ம சர்ச்சஸ்க்கு என்னென்னலாம் நீட் இருக்கோ இவரை கொண்டு நம்ம காரியங்கள் எல்லாம் செஞ்சுக்கலாம். అనికి సంఘంలో ఏ అవసరతలు ఉన్నాయో ఆయనకి చెప్పి ఆ పనులన్నీ చేయించుకోవచ్చు. అవును. సర్టన్ పీపుల్ என்ன செய்யறது இல்லைன்னா சொல்றது இல்ல. అందుకని మనుషులు పాపం గురించి చెప్పట్లేదు. இந்த நாட்கள் எல்லாம் ப்ராஃபிட்ஸ் இன்னைக்கு இல்லாம இருக்காரு. అందుకే ఈ దినముల్లో ప్రవక్తలు లేకుండా ఉన్నారు. இன்னைக்கு வாயில ஒவ்வொரு தேவனுடைய சர்வெண்ட் ஆஃப் காட்னுடைய வாயில ப்ராஃபஸி இருக்கிறதுக்கு பதிலா ప్రతి ఒక్క దేవుని సేవకుని నోటిలో ప్రవచనం ఉండడానికి బదులుగా இதை கொண்டு வந்து బిగ్ షాట్స్ సమ్ పీపుల్ రిచ్ పీపుల్ కొడు వాయిల வைக்கிறாங்க. కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు నోట్లో పెట్టడం, వాళ్ళ మాట పడి రావడం అంటున్నారు వాళ్ళు. నో ప్రాఫెసీ, ఎందుకంటే వాళ్ళ నోటి ప్రవచనం లేదు. మనీ இருக்கிறதுனால, ఎందుకంటే డబ్బు ఉంది కదా. we should be very ఎல்லாம் ఛాలెంజ్ మనం సీరియస్ మనం எடுக்க வேண்டிய காரியங்கள். మనం దీన్ని ఎంతో సవాలుగా తీసుకోవాల్సిన విషయం ఇది. இந்த మనుషుడు సీక్రెట్ లో పర్సనల్ లైఫ్ లో ஒரு కార్యத்தை செஞ்சிட்டு இருப்பாరు. ఈ మనుషుడు రహస్యంగా తన అంతరంగ జీవితంలో ఒక పాపంలో ఉన్నాడు. இன்னொரு காரியமும் செய்வார். ఇంకొక విషయం కూడా ఉంది. ఇది హేరోదునుடைய పులితమా, ఇది హేరోదు యొక్క పులిసిన పిండి. என்ன పులితమా இன்னொன்னு ఏంటి ఈ పులిసిన పిండి? ఓకే, సండే யாருடைய மீட்டிங் அப்படின்னா ஜான் தி பேப்டிஸ்டுடைய సండే మీటింగ్ வந்து అటెండ్ பண்ணுவார். ఇక ఈ హేరోదు ఒక కార్యం ఏంటంటే ఆదివారం ఎవరి మీటింగ్ అంటే బాప్తిసం ఇచ్చే యోహాను మీటింగ్కి వెళ్తాడు. See verse 21. ఇప్పుడు 21వ వచనం. అయితే తగిన దినం ఒకటి వచ్చును, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం మందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశపు ప్రముఖులకును విందు చేయించెను. என்ன விருந்து? ఏం విందండి అది? என்ன கவனிங்க, ఏం విందంటే எல்லாம் இந்த விருந்து, எல்லாம் త్రాగుడు విందు. అది எல்லாம் இந்த விருந்து, எல்லாம் ముఖ్యமான బిగ్ షాట్స్ పీపుల్ எல்லாத்தையும் வரவழைச்சாరు இந்த விருந்துக்கு. ముఖ్యమైన మనుషులందరినీ, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాడు. ఓకే, వర్స్ 22. అప్పుడు 22. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలకు వచ్చి నాట్యమాడి நடனம், ఆఫ్ నెకెడ్ డాన్సెస్. ఇప్పుడు హేరోదు కుమార్తె వచ్చి అర్ధనగ్నంగా అక్కడ నాట్యం చేసింది. ఇది ఎప్పది? ఇదేంటి?
Sunday morning, ఆదివారం పొద్దునేమో John the Baptist service. యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క సర్వీస్కి వెళ్ళారు. வசனத்துல ரொம்ப ஆர்வமா கேட்கறது, ఆ వచనాన్ని చాలా సంతోషంగా వినడం, ஈவினிங் பார்ட்டிக்கு போறது, సాయంత్రం పార్టీకి వెళ్ళడం, நல்ல தண்ணி அடிக்கிறது, బాగా తాగడం, డాన్స్, తర్వాత డాన్సులు చేయడం, మూవీ, తర్వాత సినిమాలకు వెళ్ళడం, ఫ్రెండ్స్, తర్వాత స్నేహితులు, పార్టీలు. இதுதான் ஏரோதுனுடைய புளித்தமா. ఇది హేరోదు యొక్క పులిసిన పిండి అంటే. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நாம் மனம் திரும்புவோம், మనం మారు మనసు పొందుదాం. இவர்கள் எல்லாரும் திருச்சபைக்கு இந்த இப்படிப்பட்ட காரியங்கள் எல்லாரும் worldly people, இவர்கள் எல்லாரும், వీళ్ళందరూ ఇటువంటి వారందరూ లోక సంబంధులే. సండే చర్చ్ సంతోషமா అటెండ్ பண்ணுவாங்க, ఆదివారపు సంఘమునికి సంతోషంగా వస్తారు. சில காரியங்களுக்கு ஆலோசனை கூட they can get counsels also, counselings. కానీ కొన్ని విషయాలకు వచ్చి సలహాలు కూడా అడుగుతారు. But in the personal life, కానీ వారి అంతరంగ జీవితంలో, in the area of money, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో, ధన విషయంలో, in their moral life, వాళ్ళ యొక్క నైతిక జీవితంలో, அதாவது அவருடைய சீக்రెట్ పర్సనల్ లైఫ్ లో ఏదో sin இருக்கும், அதுல రహస్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒకటి ఉంచుకుంటారు పాపం. இதுதான் வேரோதுனுடைய புளித்தமா. ఇది హేరోదు యొక్క పులిసిన పిండి. జీసస్ இதை குறித்து வார்ன் பண்ணார். యేసు ప్రభు దీని గురించి ఆయన చెప్తున్నారు. நாம் எச்சரிக்கையா இருப்போம் பிரியமானவர்களே. మనం దీని విషయమే వార్నింగ్ తీసుకుందాం ప్రియమైన వాళ్ళారా. one more thing about this. దీని విషయమే ఇంకొక విషయం நாம் இங்க வாசிக்கிறோம். ஒரு காரியத்தை நான் சொல்ல விரும்புகிறேன். ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Yesterday also I mentioned this. నిన్న కూడా దీని విషయమే నేను చెప్పాను. Satan பொதுவாவே அவனுடைய వైల్, அவனுடைய ஸ்கீம் என்ன அப்படின்னா, సాతాను యొక్క తంత్రములు ఏంటంటే, அதனுடைய ஒரு சின்னுக்கு பின்னால் இருக்கக்கூடியதான கான்சிக்வென்சஸ் அவன் காண்பிக்க மாட்டான். పాపం వెనక ఉన్న ఆ పర్యవసానాలను చూపించడు. நாம் వాసిக்கிறோம், మనం చదువుతాం దాని గురించి. ஒரு காரியத்தை காண்பித்து నేను ఒక విషయం చూపించాలనుకుంటున్నాను. ట్రూత్కు நாம் கடந்து செல்வோம். జెనిసిస్ 49, ఆదికాండము 49వ అధ్యాయము. జెనిసిస్ చాప్టర్ 49. ఆదికాండము 49. we read about రూబెన్ గురించి ఇక్కడ చదువుతున్నాం. 49 జెనిసిస్ చాప్టర్ 49 verse. ఆదికాండము 49 3వ వచనం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును బలాత్సయమును నీవే. verse 4. 4వ వచనం. నీళ్ల వలె చంచలుడువై నీవు అతిశయం పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి, అది నా మంచము మీదకి ఎక్కెను. ఓకే, verse 4 and 5 రూబెను గురించి వాసిக்கிறோம். 3, 4 ఇక్కడ రూబెన్ గురించి మనం చదువుతున్నాం. రూబెన్ జాకబ్నుடைய ఫస్ట్ సన్. రూబెన్ అంటే యాకోబు యొక్క మొదటి కుమారుడు. ఫస్ట్ సన్ కి డబుల్ పోర్షన్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ ఉంది. ఎప్పుడైనా తండ్రి యొక్క స్వాస్థ్యములో మొదటి కుమారునికి 2 భాగములు ఉంటాయి. బర్త్ రైట్, తన యొక్క జ్యేష్ఠత్వ హక్కు. అమంగ్ ఆల్ హిస్ 12 அவனுடைய సన్స్ చిల్డ్రన్ల ఫస్ట్ సన్ రూబెనుக்கு డబుల్ పోర్షన్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్, డబుల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ద ఫస్ట్ సన్కి పోను. దట్ ఈస్ బర్త్ రైట్. తనకున్న 12 మంది కుమారుల్లో ఈ పెద్ద కుమారుడైన రూబెన్కి 2/3 భాగము రావాలి. అది తన జ్యేష్ఠత్వ హక్కు. ఓకే, నంబర్ 1 he lost that birth right. அவனுக்கு போயிடுச்சு. அது మొదటిది, తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడు. அடுத்து அது என்ன, அந்த பாவம் அப்புறம் சொல்லுவோம். ரெண்டாவது காரியம் எது? రెండోది ఏంటంటే, మాథ్యూனுடைய జీసస్னுடைய அந்த ஜீனியாலஜினுடைய அந்த லிஸ்ட் நான் வாசிக்கும் பொழுது ரூபன் வரல. మనం యేసు ప్రభు యొక్క జన వృత్తాంతము చూసినప్పుడు, వంశావళిని చూసినప్పుడు ఈ రూబెన్ యొక్క గోత్రం అక్కడ కనపడదు. யார் வருவா அப்படின்னா ஜூடா தான் வருவான். ఎవరు వస్తారంటే యూదా గోత్రం వస్తుంది. యాక్చువల్లీ யார் வரணும்? అసలుకి ఎవరు రావాలంటే, జాకబ్ யாரை பெற்றான், ரூபனை பெற்றான் அப்படின்னு வரணும். యాకోబు ఎవరిని కన్నాడు, రూబేను కన్నాడు అని రావాలి. రూబన్ இல்ல, అక్కడ రూబేన్ లేడు. என்ன போயிடுச்சு அப்படின்னா, ఏమైందంటే యూదా அப்படின்னு போயிடுச்சு. ఎవరికి పోయిందంటే యూదాకి పోయింది. அப்ப జీసస్னுடைய జీనియాలజీ లిస్ట్లயே அவருடைய పేరు ఇல்லாம పోయింది. యేసు ప్రభు యొక్క వంశావళిలోనే ఆయన పేరు లేకుండా పోయింది. దీస్ ఆర్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్. ఇవన్నీ పర్యవసానాలు పాపముకి. కర్స్. ఇది ఒక శాపము. నంబర్ 3, మూడోది, రూబనుடைய ట్రైబ్ల, రూబెన్ యొక్క గోత్రములో నో జడ్జెస్, అక్కడ ఎవరు న్యాయాధిపతులు లేరు. నో కింగ్స్, రాజులు లేరు. నో ప్రాఫిట్స్, అక్కడ ప్రవక్తలు లేరు. నో ప్రీస్ట్, అక్కడ ఎవరు యాజకులు లేరు. ఎస్, இந்த ట్రైబ్ல இருந்து జడ్జెస్ கிடையாது, కింగ్స్ கிடையாது, ప్రాఫిట్స్ கிடையாது, ప్రీస్ట్ கிடையாது. ఈ గోత్రం నుంచి ఒక న్యాయాధిపతి రాలేదు, ఒక ప్రవక్త రాలేదు, ఒక
యాజకుడు రాలేదు, ఆచార్యులు నో, ఒక యాజకుడు కూడా రాలేదు. yes why? ఎందుకు? curse. ఎందుకంటే శాపం. ఎవరు డిసెండెంట్స్ వాళ్ళకు పేడిచేవాళ్ళు. ఆయన ఆ శాపం ఎలా పోయిందంటే తరతరముల వరకు పోయింది. ఓకే, இந்த 12 tribes எங்க போனாங்க அப்படின்னா கானானுக்கு போனாங்க. அண்டர் த லீடர்ஷிப் ஆஃப் ஜாஷுவா அவங்க எல்லாரும் போனாங்க. ఈ 12 గోత్రాలు యెహోషువ యొక్క నాయకత్వంలో కానాను దేశానికి వెళ్ళాయి. இவங்க மோசஸ்டே ரிக்வெஸ்ட் பண்ணிட்டு ஜோர்டான் பார்டர்ல இருந்துட்டாங்க. ఈయన మోషేని ఆయన బ్రతిమలాడి యోర్దాను యువతలే ఆ యొక్క బోర్డర్ దగ్గర ఉండిపోయాడు. ద ట్రైబ్ ఆఫ్ రూబేన్ గోత్రము எங்க போல அப்படின்னா ஜோர்டானை கடந்து கிராஸ் பண்ணி கானான் ப்ராமிஸ்ட் லேண்ட் போல. ఆయన యోర్దాను దాటి వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు. எங்க இருந்துட்டாங்க? బోర్డర్లే இருந்துட்டாங்க. ఎక్కడ ఉన్నాడంటే ఆ యొక్క బోర్డర్ దగ్గరే అక్కడ ఉండిపోయాడు. బోర్డర్ ఇస్రాయలైట్స్, బోర్డర్ ఇస్రాయలైట్స్. ఆయన ఆ యొక్క సరిహద్దు మీద ఉన్న ఇస్రాయేల్ లాగే ఉండిపోయాడు. కానానుకుள்ள நுழையில, సరిహద్దు దాటి కానాన్లోకి వెళ్ళలేదు. இவ்வளவு கான்சிக்வென்சஸ் அவனுக்கு தெரிஞ்சிருந்தா அந்த பாவத்தை செஞ்சிருப்பானா? ఇన్ని పర్యవసానాలు ఉంటాయని తనకు ముందే తెలుసుంటే అతను పాపం చేసేవాడు కాదు. என்னுடைய பர்த் ரைட் எனக்கு போயிடும், నా జ్యేష్ఠత హక్కుపోతుంది, என்னுடைய ట్రైబ్స్ல இருந்து ஒரு ப்ராஃபிட்ஸ் கூட இருக்க மாட்டாங்க, నా యొక్క గోత్రం నుంచి ఒక ప్రవక్త కూడా రాడు, என்னுடைய சந்ததி జోర్డాన్ கடந்து ప్రామిస్డ్ ల్యాండ్ పోக மாட்டாங்க, నా యొక్క పిల్లలు నా యొక్క యోర్దాన్ని దాటి వాగ్దాన దేశంలోకి వెళ్ళలేరు. இப்படிலாம் தெரிந்திருந்தால், ఇవన్నీ ముందే తనకు తెలుసుంటే தகப்பனுடைய பெட்டை டிஃபைல் பண்ணிருப்பான். తన తండ్రి యొక్క మంచాన్ని అపవిత్రపరిచుంటాడా? அவனுக்கு తెలియలేదు తనకి. అది టెంపరరీ పాసింగ్ ప్లెషర్, అది గతించిపోయే తాత్కాలికమైన సంతోషం. అది yes few minutes that appetite, that's all. అది కొన్ని నిమిషాలు మాత్రమే ఉండే ఒక ఆకలి, అంతే. The thirst and hunger for few minutes, that's eternal. That's not eternal, that's temporary passing pleasure. తాత్కాలికమైన కొన్ని నిమిషాలు మాత్రమే ఉండే ఆ యొక్క సుఖ సంతోషం అది గతించిపోతుంది. అది అవ్వదా, వెళ్దుట, అంతే, అయిపోయింది, పడిపోయాడు. అవన్ என்ன what was his sin? ఏం చేశాడు తన పాపమే? verse 4, 4వ వచనము, తన్నీரை పోల్ తలంబినవన్, టర్బులెంట్, నీళ్ల వలె చంచులడవై. అది என்ன టర్బులెన్స్, అది என்ன చంచలత్వం, నీళ్ల వలె అటు ఇటు తొణకడం, ఏంటది? அவனுக்கு என்ன இருந்துச்சு அப்படின்னா, ఏమైందంటే తనకి அந்த ஹோலி ஸ்பிரிட், the lord, the spirit of the lord யாருக்கு சொல்லிட்டார் அப்படின்னா ஜாக்கப் சொல்லிட்டார். he revealed that thing. ఇది దేవుని యొక్క ఆత్మ ఎవరికి పోయి చెప్పాడంటే యాకోబుకి చెప్పాడు. அவன் தண்ணீரை போல టర్బులెంట్, అతను నీళ్ల వలె చంచులుడుగా ఉంటాడు అని. என்ன அப்படின்னா, ఎందుకంటే ஒரு அவனுடைய லஸ்ட் அப்படி மேலோங்கி வரும்பொழுது తనలోంచి వచ్చే మోహేచ్ఛ బయటకు వచ్చి, என் ஃபாதருடைய பெட் அது, ఇది నా తండ్రి యొక్క మంచం, నో ఐ డోంట్ వాంట్ టు డిఫైల్ దిస్, దాన్ని నేను అపవిత్రపరచకూడదు, ఐ ఫియర్, నేను భయపడుతున్నాను அப்படின்னு ஒரு సమయం అని ఒక సమయంలో ఒకసారి అనుకున్నాడు. ఇన్ అనదర్ టైం, ఇంకొకసారి ఏమో ఐ వాంట్ టు గెట్ ఇట్, లేదు నేను దాన్ని పొందుకోవాలని ఇంకోసారి అనుకున్నాడు. అనదర్ టైం, ఇంకొకసారి, నో ఐ ఫియర్, దట్స్ మై ఫాదర్స్ బెడ్, నేను ఇది మా తండ్రి మంచం, నేను దీనికి భయపడుతున్నాను అనుకున్నాడు. ఇన్ అనదర్ టైం, తర్వాత ఇంకొకసారి, ఓ ఐ వాంట్ టు గెట్ ఇట్, లేదు నాకు అది కావాలి అనుకున్నాడు. టర్బులెన్స్, అదే ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా, అలాగే చంచలత్వం. ఈవెన్ నౌ ఇప్పటికి కూడా, దిస్ ఇస్ నాట్ ఓల్డ్ స్టోరీ, ఇదే పాత కథ కాదండి. ఈవెన్ నౌ, ఇప్పటికి కూడా దేర్ ఆర్ మ్యారీడ్ హస్బెండ్స్, ఇప్పటికీ పెండ్లైన భర్తలు ఉన్నారు. ఈవెన్ మ్యారీడ్ పీపుల్, పెండ్లైన వారు టర్బులెన్స్, ఇంకా అలా చంచలత్వంలోనే ఉంటున్నారు. వన్ టైం ఒకసారి ఏమనుకుంటారంటే, ఓ ఐ ఫియర్ గాడ్, నేను దేవునికి భయపడుతున్నాను అనుకుంటారు. వాట్ విల్ ఐ విల్ బ్రింగ్ డిజానర్ టు గాడ్స్ నేమ్, నేను దేవుని నామానికి అవమానం తీసుకొస్తాను అనుకుంటారు. సమ్ యంగ్ బాయ్స్, కొద్ది యవనస్తులు, సమ్ టర్బులెన్స్, వాళ్ళు ఇలాగే చంచలుడుగా ఉంటారు. whether he go into this site or not, ఈ సైట్ లోకి వెళ్ళాలా వద్దా? I fear God, నేను దేవునికి భయపడుతున్నాను. the Lord is looking at me, దేవుడు నన్ను చూస్తున్నారు. I fear God, నేను దేవునికి భయపడుతున్నాను. in another time, ఇంకొకసారి ఏమో టచింగ్ అలా నొక్కేస్తారు, అలాగా దాన్ని తినేస్తారు అనమాట. అలాగా మింగేస్తూ ఉంటారు లోకాన్ని, పాపాన్ని. టర్బులెన్స్, ఇది లోకం, ఇది ఆ చంచలత్వం. ரூபனை நாம் ஞாபகம் வச்சுக்கலாம். రూబేన్ గుర్తు పెట్టుకుందాం మనం. அவன் மேன்மை அடையவே இல்லை, ఆయన పైకి రాలేదు, வர முடியல, ఆయన పైకి రాలేకపోయాడు. அவன் what he sowed
అతను ఏమి విత్తాడో దాన్ని కోసాడు, எல்லாத்தையும் அறுத்துட்டான். అంతా పోయింది. எவ்வளவு சந்ததி டிசெண்டன்ட்ஸ் வரைக்கும் போயிடுச்சு பாரு. అది ఎంత దూరం పోయించి ఉండి తన యొక్క తరతరముల వరకు పోయింది. సో ఇన్ సచ్ టైమ్, అటువంటి పరిస్థితుల్లో దట్స్ ద టైమ్ వి నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అటువంటి సమయంలో మనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం. లార్డ్, எனக்கு இந்த ప్లెషర్ வேண்டாம், ఈవిల్ ప్లెషర్, వరల్డ్లీ ప్లెషర్స్ எனக்கு வேண்டாம். ప్రభువా, ఈ లోక సంబంధమైన సుఖములు నాకు వద్దు, నా ఇదిలో உள்ளார పోయిడకూడదు, ఇది లోపలికి నేను వెళ్ళకూడదు. See, one more thing. ఇంకొక విషయం, Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయము. Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయము. You please read from verse 1. 1వ వచనం నుంచి మనం చూద్దాం. వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో నివాసం చేసేవాడు, సంకెళ్లతోనైను ఎవడు ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు. అపవిత్ర unclean spirit. Oh, unclean spirit. See, there are two words. One is evil spirit, another one is unclean spirit. ఇక్కడ రెండు దుష్టాత్మ ఒకటి, అపవిత్రాత్మ ఒకటి, రెండు పదాలు ఉన్నాయి. In all the four gospels we can see these two words. One is evil spirit, another one is unclean spirit. ఈ 4 సువార్తల్లో కూడా ఉంది. ఒకటేమో దుష్టాత్మ, ఇంకొకటి అపవిత్రాత్మ అని 4 సువార్తలు మనం చదువుతాం. Here we see the unclean spirit. ఇక్కడ అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు అని మనం చూస్తున్నాం. Yes, in the ఇది రెండిటికి వ్యత్యాసం ఇருக்கு. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఉంది, దుష్టాత్మకి అపవిత్రాత్మ. some sort of evil spirit means some sort of violence and temper and anger and committing murder, suicide. These are all the spirits of evil spirits. ఈ దుష్టాత్మలు అంటే ఏంటంటే మనుషుల మీద కోపము, వాళ్ళని పగ, వాళ్ళని చంపడాలు, లేకపోతే సూసైడ్ చేసుకోవడాలు, ఇవన్నీ Vincent already shared some sort of killing spirit. విన్సెంట్ బ్రదర్ కూడా చెప్పారు కదా, అలా గొంతు పట్టుకుని ఆయన తండ్రిని చంపైపోయాడు అని చెప్పేసి ఒక అపవిత్రాత్మ, దుష్టాత్మ గురించి. దట్ ఈస్ ఈవిల్ స్పిరిట్. అది చీకటి, అది దుష్టాత్మ. దిస్ ఇస్ అన్క్లీన్ స్పిరిట్. ఇది అపవిత్రాత్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి, ఇన్ వన్ ప్లేస్ ఐ వాస్ ఇన్ ఎ మీటింగ్. నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రదేశంలో ఉన్నాను. సో వెన్ ఐ వాస్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఒక యంగ్ మ్యాన్, ఒక యవనస్తుడు అక్కడ ఉన్నాడు. in the midst of the middle of the meeting he stood up. మీటింగ్ మధ్యలో టక్కని ఒక్కసారి నుంచున్నాడు. ఓ జీసస్, స్టాప్ మ్యాన్. ఏంటి యేసు ప్రభు అన్నాడు, ఆపు అంటున్నాడు. When suddenly one stood up and asked like this, I was shocked. అలా లేచి నిలబడి అలా అడిగేసరికి నేను అదురుపాటు పడ్డాను. ఏంటి? ఓ జీసస్, స్టాప్. యేసు అంటున్నావు ఏంటి, కూర్చో అన్నాడు, ఆపు అన్నాడు. లోకల్ ఎల్డర్స్ அவனை அப்படியே அழைச்சிட்டு రూమ్ போயிட்டாங்க. స్థానికులైన అక్కడ ఉన్న పెద్దలు ఆయన పట్టుకుని రూమ్ లోకి తీసుకెళ్లారు. They took them aside and they were in the room up to that meeting. సరే రండి అని చెప్పేసి రూమ్ లోకి తీసుకెళ్లి మీటింగ్ అయిపోయారుగా రూమ్ లో ఉంచారు అబ్బాయిని. మీటింగ్ பிறகு நானும் ఎల్డర్స్ எல்லாம் போயிருந்தாங்க. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను అక్కడ ఉన్న పెద్దలు ఆ రూమ్ లోకి వెళ్ళాం. I think Brother Vincent was also at the time he was with me. అప్పుడు విన్సెంట్ బ్రదర్ కూడా నాతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. We went to that room. ఆ రూమ్ లోకి వెళ్ళాం. So when we inquired about the stones, about their parents, the shedding tears at the time. ఈ అబ్బాయి గురించి తల్లిదండ్రులను విచారిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు. Some sort of unclean spirit possession. అతనికి ఏదో అపవిత్రాత్మ పట్టుకుంది. అదేంటి unclean spirit? అపవిత్రాత్మ అంటే ఏంటి? Full of pornography addiction. ఎంతో పూర్తిగా ఈ యొక్క నీలి చిత్రాలు, మురికి చిత్రాలకి బానిసైపోయాడు. Some unclean spirit, he was possessed by that unclean spirit. చెక్. ఇతను, ఈ అబ్బాయి ఈ యొక్క అపవిత్రాత్మ పట్టిన వాడి కింద ఉన్నాడు. Okay, పట్టేసింది అబ్బాయికి. The local elders and we all prayed together. అక్కడ ఉన్న స్థానికమైన పెద్దలు మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. இப்படிதான் இருக்கும். நாம் திறந்து கொடுத்தோம்னு வச்சுங்க, if in open, நாம் திறந்து கொடுக்க మనం దాన్ని ఇంకా అలా ఓపెన్ చేస్తూ అలా తెరుస్తూ ఉన్నాం అనుకోండి, either it may be fornication or adultery, అది వ్యభిచారము కావచ్చు, లేకపోతే జారత్వము కావచ్చు, or masturbation, లేకపోతే స్వీస్కలన పాపం అవ్వచ్చు, లేకపోతే పురుష సంయోగం అవ్వచ్చు, lesbian spirit, లేకపోతే స్త్రీలు చేసే పాపం అవ్వచ్చు. these things sexual immoral things. వాటిని ఇలా తెరుస్తున్న కొలది మనకి తెలుస్తూ ఉంటది, ఇవన్నీ అపవిత్రాత్మ
సంబంధించినవి అన్ని. அது திறந்து கொடுக்க ஓபன் கொடுக்க వాటిని తెరుస్తున్న కొలది మనం ఇంకా వాటి గురించి அவ்வளவுதான் உள்ளர அந்த ஸ்பிரிட்னுடைய பொசிஷனுக்குள்ள வந்துரும். అది వాటిలోనికి మనం వెళుతున్నప్పుడు ఇంకా అపవిత్రాత్మలోనికి వెళ్ళిపోతాం. அந்த ஸ்பிரிட்னுடைய அந்த அன்கிளீன் ஸ்பிரிட்னுடைய டிசைரே என்ன இருக்கு அப்படின்னா நேக்கட்னஸ். ఈ యొక్క అపవిత్రాత్మ యొక్క ఆశ ఏంటంటే నగ్నత్వం. Yes, అవును, nakedness. నగ్నత్వం. See in Mark 5 this we read அவனுக்கு வஸ்திரம் இல்லைன்னு வாசிக்கிறோம். మార్కు సువార్త 5వ అధ్యాయంలో అతను బట్టలు ధరించుకోడు అని ఇక్కడ చదువుతున్నాం ఇతని గురించి. ஏன்னா அந்த unclean spirits உடைய ஜாபே என்னன்னு கேட்டா removing clothes. ఈ యొక్క అపవిత్రాత్మ యొక్క పని ఏంటంటే బట్టలు ఇప్పేయడం, నిర్వాణப்படுத்தணும், ఆ బట్టలు లేకుండా పడుకోవడం, నిర్వాణத்தை பார்க்கணும், nakedness பார்க்கணும், naked பண்ணணும், బట్టలు లేకుండా పడుకోవడం, బట్టలు లేనివి చూడడం. in Acts 19 లో కూడా వాసిக்கிறோம். ఇదే మనం అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో కూడా చదువుతున్నాం. నిర్వాణப்படுத்துறது, naked பண்றது, బట్టలు విప్పేశారు. yes this unclean spirit நோட spirit அது. ఇది అపవిత్రాత్మ యొక్క పని. అది many years back చాలా సంవత్సరముల క్రితం ஒரு என்னுடைய ஒய்ஃப்னுடைய ரிலேட்டிவ்ல இருந்து ஒரு some sort of ஏதோ ஒரு பொசிஷன் அப்படிங்கிறதுக்காக வீட்டுக்கு அழைச்சிட்டு வந்தாங்க. సిస్టర్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పిల్లలకి ఏదో ఈ దయ్యం పట్టిందని చెప్పి మ్యారీడ్ విమెన్, వివాహమైన స్త్రీ, మ్యారీడ్ విమెన్, వివాహమైన స్త్రీని మా ఇంటికి తీసుకొచ్చారు. అలా గవర్నమెంట్ లో జాబ్ లో இருக்கிற విమెన్, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న some 40+ 40 సంవత్సరముల వయసు ఉంటుంది. yes அவங்க ஏதோ some பொசிஷன் அப்படிங்கிறதுக்காக பிரேயருக்கு அழைச்சிட்டு வந்தாங்க. ఏదో దయ్యం పట్టింది, చీకటి పట్టింది అని చెప్పి ప్రార్థనకి మా ఇంటికి తీసుకొచ్చారు. நான் பேச்சு கொடுத்துக்கிட்டே இருக்கேன். నేను అలా మాట్లాడుతూనే ఉన్నాను. I didn't expect like that. నేను దాన్ని అలా జరుగుతుందని ఊహించలేదు. அவங்க போட்டிருந்த சாரி மேல போட்டிருந்த சாரிய that spirit, that unclean spirit no டப்புனு அந்த சாரி எடுத்து என்ன செஞ்சிட்டாங்க, கீழே போட்டாங்க. ఆమె ఏం చేసిందంటే, ఆమెలో నా అపవిత్రాత్మ ఏం చేసిందంటే ఆమె వేసుకున్న చీర అలా తీసి కింద పడేసింది. ఓహో that is unclean spirit. ఇది అపవిత్రాత్మ. See the spirit. చూడండి, ఆత్మను చూడండి. My dear brothers, don't play with these spirits. ప్రియమైన బ్రదర్స్, దయచేసి ఇటువంటి ఆత్మలతో మీరు ఆటలాడకండి. Don't give room. దానికి స్థలం ఇవ్వకండి. நம்ம இடம் கொடுக்க கூடாது. దానికి స్థలం ఇవ్వకూడదు, మీరు దానికి చోటు ఇవ్వకూడదు. எப்படி ஈவில் ஸ்பிரிட் இருக்கோ அதே மாதிரி தான் இந்த ஸ்பிரிட், அன்கிளீன் ஸ்பிரிட். ఏ విధంగా దుష్టమైన ఆత్మలు ఉన్నాయో అదే విధంగా అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి. சில பேர்லாம் நைட்ல டார்மெண்ட் பண்ணும், டார்ச்சர் கொடுத்துக்கிட்டே இருக்கு. కొన్ని ఆత్మలు ఏం చేస్తాయంటే రాత్రుల్లో వాళ్ళని హింసిస్తూ ఉంటాయి. సో இதெல்லாம் consequences of this evil pleasures, worldly pleasures. ఈ లోక సంబంధమైన ఈ సుఖముల వల్ల వచ్చే పర్యవసానాలు ఇవన్నీ. நாம் இதோடு we cannot play fool with God, we cannot play fool with Satan and these things. దేవునితో మనం ఆటలాడలేము, సైతానుతోను ఈ యొక్క వీటితోను కూడా మనం ఆటలాడలేము. நாம் இப்படிப்பட்ட காரியங்களில் நாம் worldly pleasures குறித்து நாம் மிகுந்த எச்சரிக்கை உள்ளவர்களா இருப்போம். ఈ లోక సంబంధమైన ఈ సౌఖ్యముల సుఖముల గురించి మనం హెచ్చరికలు కలిగి ఉందాం. డెవిల్ எல்லாவற்றுக்கும் பின்னால இருக்கிறான். డెవిల్ தான். ప్రతి దాని వెనక దుష్టుడు ఉన్నాడు, ఎందుకంటే వాడు ఈ లోకమును పరిపాలన చేస్తున్నాడు. Just one thing I want to close it. నేను ఒక వచనం చూపించి ముగించాలనుకుంటున్నాను. 1 Peter మొదటి పేతురు chapter 3. మొదటి పేతురు 3వ అధ్యాయం. మెసేజ్ వెర్షన్ல இந்த verse ரொம்ப அருமையா இருக்கும். మెసేజ్ వెర్షన్ 1 Peter chapter 3 verse 3. 1 Peter chapter 3 verse 3. మెసేజ్ వెర్షన్, message Bible. The jewelry you wear, the styling of your hair, the cutting of your clothes. The 3 things we can read. Okay, please. Chapter 3. 3:3. ఎవరి దగ్గర ఉన్న మెసేజ్ బైబిల్ ఉంటే చదవగలరా? What matters? What matter is not your outer appearance. What matters is not your outer appearance. The styling of your hair, the jewelry you wear, the cut of your clothes, inner disposition. Cultivate your inner beauty. Please. ఇప్పుడు థ్యాంక్ యూ బ్రదర్. తెలుగులో మనం చదువుదాం. జడలు అల్లుకునిటియు, బంగారు నగలు పెట్టుకునిటియు, వస్త్రములు ధరించుకునిటియు,
నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. సో இதெல்லாம் என்ன இருக்கு அப்படின்னா the worldly ஃபேஷன்ஸ் இந்த இடத்துல இருக்கு. ఇందులో ఏమున్నాయంటే ఈ లోకం యొక్క ఫ్యాషన్లన్నీ ఇందులో ఉన్నాయి. நாம் இந்த உலகத்துக்கு ஒத்த வேஷம் போட்டக்கூடாது. நாம் ఈ లోకం కొరకు మనం అలాంటి వేషములు వేసుకోవాల్సిన అవసరం లేదు. இன்னைக்கு people spend money, lot of money for their blouses. ఈ దినముల్లో చాలా మంది వాళ్ళ జాకెట్ల కొరకు చాలా ధనము వెచ్చిస్తున్నారు. So thousands and thousands of they are spending money on ari works. ingella ari works alla theriyuma ennu therilla. What you don't know? Yes. వేలకు వేలు డబ్బులు దానికి వాళ్ళు వెచ్చిస్తున్నారు. அதாவது இதுக்கு மேல உள்ள ப்ளவுஸ் மேலே நிறைய ஒர்க் பண்றது. ఈ యొక్క బ్లౌజ్ జాకెట్ల మీద వర్క్ చేయించుకోవడానికి முதல்ல ஒரு in the beginning ஒரு ఎంబ్రాయిడరీ వర్క్ இருக்கும். அப்படி சும்மா ఎంబ్రాయిడరీ in the beginning. ఇది వరకు కాలంలో పాత రోజుల్లో కొంచెం ఎంబ్రాయిడరీ పని చేయించుకునే వాళ్ళు జాకెట్ల మీద. அதெல்லாம் ఓల్డ్ ఫ్యాషన్. అదంతా ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ನಾವು ఆరి వర్క్స్ ను உள்ளார வந்துருச்சு. ఆరి వర్క్స్ ఇప్పుడు ఆరి వర్క్స్ అని చెప్పేసి தெரியல. ఆరి వర్క్స్ అని చెప్పి ఇప్పుడు వచ్చింది లోకంలో. எனக்கும் தெரியாது. నాకు కూడా తెలియదు అంటున్నారు. మ్యారేజెస్కి పోరాట మ్యారేజెస్ ఇప్పుడు పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు పోகும் பொழுது பார்த்தா అప్పుడు వెళ్ళినప్పుడు నేను చూశాను వర్ల్డ్లీనెస్ எல்லாம் உள்ள வந்துருச்சு. ఎంత లోకమంతా లోపలికి వచ్చేసింది. ఇప్పుడు మ్యారేజ్లో பார்த்தா పెళ్లిలో చూశాను எல்லாம் వర్ల్డ్లీనెస్, అంత లోకమే. ప్రేయర్గా அப்படி ஜோம் பண்றதுக்காக ప్రేయర్ பண்றோம். அப்படி ఇలా ఎవరికైనా ప్రార్థన చేయాలని చెప్పి ఇలాగా చేసినప్పుడు both bride and bridegroom kneeling ல இருக்காங்க. ఇద్దరు అక్కడ వరుడు ఇద్దరు అలా మోకాళ్ళు వేశారు. పెళ్లి కుమార్తె. ఓకే, நாம கண்ணதான் மூடிக்கணும். మనం కళ్ళు మూసుకోవాలి. ஏன்னா கட்டிங் எப்படின்னா இப்படி கட்டிங். இப்ப நான் ஜோம் பண்றேன், என்ன ప్రేయర్ பண்றது? ఎందుకంటే అక్కడ ప్రార్థన చేయడానికి వాళ్ళిద్దరు మోకరించారు అనుకోండి. మోకరించినప్పుడు ఆ జాకెట్లు చాలా అడుగు భాగాన్ని వరకు కనిపించే విధంగా వాళ్ళు జాకెట్లు ఉండడం బట్టి ప్రార్థన చేయాలంటే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏం ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకుని? I'm speaking from the word of God. Peter 3 message version. మొదటి పేతురు 3వ అధ్యాయము మెసేజ్ ట్రాన్స్లేషన్ లో అది చక్కగా ఉంది, చదవండి. ఉలగத்தை కాపీ అడిక వేండా, డోంట్ కాపీ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకమును మనం అనుసరించాల్సిన అవసరం లేదు, దాన్ని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. இதெல்லாம் worldliness எல்லாம். ఇదంతా మీ లోకత్వము. அதெல்லாம் உலகத்துல அன்னைக்கு this is my day அப்படிங்கிறது, మ్యారేజ్ డే, this is my day. అప్పుడు ఈ లోకము కాపీ కొట్టాలని ఈ రోజు నా పెళ్లి కదా అంటారు. మై డే, నా రోజు ఈ రోజు. yes, your day, honor God. అవును, నీ రోజే నువ్వు దేవుని కనపరచు. even that first day itself you should honor God. ఆ మొదటి దినమందు నీ వివాహం మొదటి దినమందే నువ్వు దేవుని కనపరచాలి. yes, சில பேர்லாம் தங்களை அப்படியே காண்பிக்கணும்னு வராங்க. కొంతమంది వారు కనపరచుకోవడానికి వస్తారు. yes, நம்ம க்ளோஸ் சர்க்யூட்டா இருக்கணும், లాక్డ్ గార్డెన్. మనం కనపడని విధంగా మరుగై ఉండేవారి కింద ఉండాలి. సీల్డ్ ఫౌంటైన్ அப்படின்னு వాసిக்கிறோம். మనం అక్కడ సీల్ చేయబడిన ఒక ఫౌంటైన్ లాగా ఉండాలి. సాంగ్ ఆఫ్ సాలమన్. yes, పరమగీతాల్లో ఉంటుంది చూడండి. మనం తిప్పాల్సిన అవసరం లేదు. yes, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 4 లో వాసిக்கிறோம். పరమగీతాలు 4లో లాక్డ్ గార్డెన్, అది తాళం వేయబడిన ఒక స్ప్రింగ్ అండ్ సీల్డ్ ఫౌంటైన్ அப்படின்னு వాసిக்கிறோம். అది అక్కడ మూత వేయబడిన ఒక ఫౌంటైన్ లాగా ఉండాలి. హిడెన్ దాగి ఉండాలి. మిమ్మల్ని మీరు దాచుకోండి. షో ఆఫ్ లా వేండా, మీరు ఆయన కనబరుచుకోవద్దు. yes, either స్టైలింగ్ ఆఫ్ యువర్ హెయిర్ அப்படினா వాసిக்கிறோம். ద స్టైలింగ్ ఆఫ్ యువర్ హెయిర్ అని చెప్పేసి మెసేజ్ బైబిల్ ఉంది. మన హెయిర్ లో అలాగా స్టైలింగ్ చేయించుకోవడం, కలరింగ్, డైయింగ్, దాని కలర్ వేయించుకోవడం, డై వేయించుకోవడం. సో இதெல்லாம் worldlinessல வேண்டாம். ఈ లోకత్వం వద్దు. కర్త நமக்கு கிருபை செய்வாராக. దేవుడు మనకు సహాయం చేయను గాక. See, there are many things, you please meditate all these things. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ దయచేసి ధ్యానించండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. You please pray. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, నేను స్తుతించుకుంటున్నాం తండ్రి. నీవు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నిజమే ఈ దినముల్లో ప్రభువా ఎంతగా లోకము మా సంఘముల్లోనికి వచ్చేస్తుంది. దయచేసి ప్రభువా, ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ ఈ దుష్ట లోకం యొక్క మర్యాదల నుంచి, ఈ లోక సంబంధమైన మూలపాఠముల నుంచి, ఈ పద్ధతుల నుంచి మమ్మల్ని రక్షించండి, కాపాడండి. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయి నేరడని వాక్యంలో ఉంది ప్రభువా.
నీవు లోకమును జయించి ఉన్నావు ప్రభువా. నీ మూలముగా పుట్టినవాడు కూడా లోకమును జయిస్తాడని నీ వాగ్దానం చేసావు ప్రభువా. తండ్రి, నీ వలే ప్రభువా మేము కూడా ఈ లోకమును జయించడానికి మీ సహాయమును దయచేయండి. ఈ లోక సంబంధమైన ఫ్యాషన్లు, ఈ లోక సంబంధమైన వాల్యూ సిస్టము ప్రభువా, ఈ లోక సంబంధమైన మూలపాఠములు ఇవేమీ మాలోనికి రాకుండా మమ్మల్ని మీరు భద్రపరచమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ వాక్యం ప్రభువా మా హృదయములకి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మరలా మేము ధ్యానించడానికి మీరు మాకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.